లక్షలు 25 కోట్లు ఇస్తాడు తెలుసా? పావాల ఖర్చు పెట్టండి. మీ సమయంలో అన్నా లేదా మీ ధనంలో అన్నా మీకు కలిగిన దేనిలో అన్నా దేవుడి కోసం కొంచెం ఖర్చు పెడితే దానికి 100 1000 ఇస్తాడు దేవుడు. దేవుని లెక్క అది. కానీ మనుషుల లెక్క ఏంటంటే అయ్యో దీనికంటే ఇది ముఖ్యం కదా అది ముఖ్యం కదా మనం అనుకుంటాం. ఎందుకంటే దేవుడు మన కంటికి కనపడకపోయేసరికి మనం ఏమని భావిస్తామంటే పర్వాలేదులే దేవుడు మన కంటికి కనపడట్లేదు కదా అని చూడట్లేదని మనం అనుకుంటాం. కానీ వాస్తవానికి మన హృదయాంతరంగంలో రాబోయే ఆలోచన కూడా దేవుడికి తెలుసు. అంతగా దేవుడు పూర్తిగా మనల్ని పరిశీలన చేస్తున్నాడు. అటువంటిప్పుడు మనం దేనికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి? ఇక్కడ శిష్యుల కంటే కూడా ముందుగా శిష్యులందరూ కూడా అంతకుముందు ఏమైపోయారు? శిష్యులందరూ కూడా ఏమైపోయారు? గొర్రెలు కొట్టుదురు, గొర్రెలు కాపాడుకుంటున్నారు, గొర్రెలందరూ కూడా చెదరిపోదురు. అయితే ఏమైంది? యేసుక్రీస్తు ప్రభువుని పట్టుకునే కోసం శిష్యులందరూ కూడా చెదిరిపోయారు. ఎక్కడ వాళ్ళు అక్కడ గప్చుప్ అన్నట్టుగా, ఎక్కడ దొంగలు అక్కడ గప్చుప్ అన్నట్టుగా ఎక్కడో అక్కడ నక్కిపోయారు, కనబడకుండా దాక్కున్నారు. ఒక పేతురు యోహాను మాత్రం పేతురు ఆయన తీసుకెళ్ళి సభకు తీసుకెళ్ళేంత వరకు పేతురు ఉన్నాడు. ఆ తర్వాత సిలువ వేసే దగ్గర యోహాను మాత్రం ఉన్నారు. ఆ తర్వాత శిష్యులందరూ ఎక్కడున్నారో ఎవరికి తెలియదు. అందరూ కూడా చెదిరిపోయి పాపం భయాక్రాంతులు అయిపోయారు. కానీ ఈ ఒక్క స్త్రీ ఎవరైతే సిలువ దగ్గర కూడా ఈమె ఉంది, మగ్దలేని మరియ ఉంది, తల్లి మరియ, వేరొక మరియ. యేసుక్రీస్తు ప్రభు సిలువ దగ్గర ఎక్కువ మంది ఉన్నది ఎవరో తెలుసా? స్త్రీలే. పురుషులు ఒక్కడే ఉన్నారు, యోహాను మాత్రమే ఉన్నాడు. ఎక్కువ మంది ఉన్నది ఎవరు? స్త్రీలే. ఇప్పుడు మందిరంలో కూడా ఎక్కువ మంది ఉన్నది ఎవరు? చూసారా దేవుడు ఎంత గొప్ప ధన్యత ఇచ్చాడు. హల్లెలూయా, దేవుని స్తోత్రం. నిజంగా స్త్రీలకు దేవుడు ఇచ్చిన ధన్యత ఇది. సిలువ దగ్గర స్త్రీలే ఉన్నారు, దేవుని మందిరంలోనే స్త్రీలే ఉన్నారు. అంటే కుటుంబాన్ని కట్టుకునే స్త్రీల వల్లే సమస్తము సాధ్యమవుతుందని ఈ విషయాన్ని బట్టి మనం గ్రహించాలి. చక్కగా కుటుంబాన్ని కట్టుకోవాల్సిందే స్త్రీలే. ఎందుకు మన దేవుడు ఈరోజు స్త్రీల గురించి ఎక్కువ మాట్లాడమని నడిపిస్తున్నాడు. మరి పైగా నేను వాక్యం చదువుతున్నప్పుడు కూడా మగ్దలేని మరియ గురించే మాట్లాడమని ఎందుకు నాకు ఆలోచన వచ్చింది. దేవుడు ఇచ్చిన ఆలోచన బహుశా అది. ఎందుకంటే ఒక కుటుంబాన్ని కట్టేదైనా పడగొట్టేదైనా స్త్రీయే. సామెతల గ్రంథంలో ఉంది, జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును, మూఢురాలు తన ఇల్లును ఊడబెరుకును. తన చేతులతో తానే ఊడబెరుకును. వేరొకరు చేయి కూడా అవసరం లేదు. మనకు జ్ఞానం లేదంటే మనమే మన ఇల్లుని ఊడబెరుకుంటాం. చక్కగా జ్ఞానం కలిగి సమర్థవంతంగా ఇల్లు కట్టుకుంటూ వెళ్తే ఆ తర్వాత బిడ్డలు, ఆ తర్వాత కుటుంబం మొత్తం అంతా కూడా ఎంత ఫలభరితంగా మారుతుందంటే అదే ఒక చిన్న సైజు పరలోకంలాగా మారిపోతుంది. అంటే ఒక కుటుంబం యొక్క భవిష్యత్తు లేదా కుటుంబం యొక్క బాగు లేదా మేలు ఎవరి మీద ఆధారపడిందంటే ఎవరి మీద ఆధారపడింది? స్త్రీల మీద. అంటే ఆ తల్లి మీద ఆధారపడింది లేదా స్త్రీ మీద ఆధారపడి ఉంది ఆ కుటుంబం యొక్క భవిష్యత్తు ఏంటో. చాలా కుటుంబాలు మీరు గమనించండి, స్త్రీ సరిగ్గా ఉన్నట్లయితే ఆ కుటుంబం చక్కగా ఉంటుంది. స్త్రీ ప్రార్థన పడాలైతే ఆ కుటుంబం అంతా కూడా ప్రార్థనకు వచ్చే వాళ్ళనే ఉంటారు కనీసం. కానీ చాలా చోట్ల వాళ్ళే వెనకడికి వేస్తే, స్త్రీలే వెనకడికి వేస్తే ఇంకా పురుషులు దేవుని మందిరికి వచ్చే వాళ్ళు కనపడతారా? మీరు చూడండి, ఇక్కడ ఉన్న వాళ్ళలో భార్యలతో పాటు వచ్చిన భర్తలు ఉన్నారు, కానీ విడిగా భర్తలు మాత్రం వచ్చిన వాళ్ళు ఎవరు ఉన్నారా చెప్పండి? పెళ్ళైన వాళ్ళు, భార్య ఉంది భర్త ఉన్నారు, ఇద్దరు ఉన్నారు కదా. ఇక్కడ అందరూ భార్య భర్త ఇద్దరు ఉన్నారు, ఒట్టి భర్తలు మాత్రం ఉన్నారా? చూసారు. కానీ స్త్రీలు వేరే ఒకరు ఉన్నారు, భర్తలు రాకుండా వచ్చిన ఒట్టి స్త్రీలు మాత్రం ఉన్నారు. అంటే దీన్ని బట్టి అర్థం ఏంటి? భార్య వచ్చిందంటే ఖచ్చితంగా భర్త కూడా మందిరానికి వస్తాడు. అంటే కొన్ని రోజుల తర్వాత మన ప్రార్థన బట్టి ఖచ్చితంగా వస్తాడు. కానీ భర్త ఉండాలంటే ఖచ్చితంగా భార్య పక్కన ఉండాలి. కానీ స్త్రీలు మాత్రం వాళ్ళ భర్త అవసరం లేకపోయినా కూడా వాళ్ళు ఎక్కువ మంది రాగలుగుతున్నారు. మరి వాళ్ళు రక్షణ లేకపోవచ్చు, బహుశా వేరే పని ఏదైనా ఉండవచ్చు, మనకైతే తెలియదు అసలు. నా ఉద్దేశం నేను చెప్పాలనుకున్న అంశం ఏంటంటే స్త్రీలు మరి వారికే వాళ్ళు రావడానికి వేగిర పడతా ఉంటారు, కానీ భర్తలు వాళ్ళు వెనక నుండి వాళ్ళు తీసుకొని వస్తారు. వాళ్ళు ప్రార్థన పనులు అయితే భర్తలు కూడా మధ్యలో ఉంటారు. అది నా ఉద్దేశం. అయితే ఇంకా తర్వాత చదువుకుంటారు కనుక ఆమె పరిగెత్తుకొని సీమోను పేతురు నొద్దకును యేసు ప్రేమించిన మరి యొక్క శిష్యుని యొద్దకును వచ్చి ప్రభువును సమాధిలో నుండి ఎత్తుకొని పోయిరి, ఆయనను ఎక్కడ ఉంచిరో ఎరగమని చెప్పెను. కాబట్టి పేతురును ఆ శిష్యుడును బయలుదేరి సమాధి యొద్దకు వచ్చిరి. వారిద్దరును కూడి పరిగెత్తుచుండగా ఆ శిష్యుడు పేతురు కంటే త్వరగా పరిగెత్తి ముందుగా సమాధి యొద్దకు వచ్చి వంగి నారబట్టలు పడియుండుట చూచెను గాని అతడు సమాధిలో ప్రవేశింపలేదు. అంతటి సీమోను పేతురు అతని వెంబడి వచ్చి సమాధిలో ప్రవేశించి నారబట్టలు పడియుండుటయు ఆయన తల రుమాలు నారబట్టల యొద్ద ఉండక వేరుగా ఒక చోట చుట్టిపెట్టి ఉండుటయు చూచెను. అప్పుడు మొదట సమాధి యొద్దకు వచ్చిన
ఆ శిష్యుడు లోపలికి పోయి చూచి నమ్మెను. ఆయన మృతులలో నుండి లేచుట అగత్యమును లేఖనమును వారింకనూ గ్రహింపరైరి. అంతటా శిష్యులు తిరిగి తమ వారి యొద్దకు వెళ్ళిపోయిరి. ఇప్పుడు గమనించినట్లయితే అంత అర్థమైంది కదా ఏం చేశారు ఆ తర్వాత. సో మరియా వెళ్ళి చూడగానే సమాధులు ఎవరు లేరు. వాస్తవానికి సమాధి మీద పొర్లింపబడిన రాయి ఎంత పెద్దదో తెలుసా? సమాధులు ఆ రోజులు ఎలా ఉండేవంటే గుహల్లాగా ఉండేవి. ఒక కొండనే ఇప్పుడు మామూలుగా కొండలు అంతా కూడా తొలిచేసి రోడ్లు వేస్తున్నారు కదా, అలాగే అప్పుడు ఏం చేశారంటే ఒక కొండనే దాన్ని తొలిచేసి దానికి ఒక రంధ్రంలాగా చేసేసి లోపలంతా కూడా మట్టి తీసేసి అది ఒక గదిలాగా ఒక సమాధిలాగా ఆ రోజుల్లో ఏర్పాటు చేసుకునేవాళ్ళు. ఆ రోజుల్లో మనలాగా సిమెంటు ఇసుక ఇవన్నీ వాడకం వాళ్ళకి అప్పటికి తెలియదు. అప్పుడు వాడేవాళ్ళు వేరే విధంగా వాడేవాళ్ళు. ఇంత చక్కగా దాన్ని చేయొచ్చనే జ్ఞానం అప్పటికి లేదనమాట. ఇంత సైంటిఫికల్ అడ్వాన్స్మెంట్ అప్పుడు లేదు. అయితే ఆ యొక్క సమాధిలో ఆ సైజు అంటే ఆ సమాధికి ఉన్నటువంటి ఆ రాయి దాదాపు ఎన్నో టన్నుల బరువు. అంటే ఒక 10 మందో 20 మందో కలిసి దాన్ని జరిపితే కానీ జరగదు. 20 టన్నులు 15 టన్నుల బరువు ఉన్నటువంటి పెద్ద రాయి అంట. అంత పెద్ద రాయి వేసి మళ్ళీ దానికి రోమా ముద్ర కూడా వేసి సమాధిని యేసుక్రీస్తు ప్రభువారిని అందులో పెట్టి వాళ్ళు భద్రపరుస్తారు. ఇదంతా కూడా మనకు తెలుసు కదా. మీకు అందరికీ తెలుసా ఈ సంగతి? గుడ్ ఫ్రైడే అయిపోయిన తర్వాత ఏమవుతుందో తెలుసు కదా. యేసుక్రీస్తు ప్రభువారు శిలువలో ప్రాణం పెట్టిన తర్వాత ఆయన దించి ఆయన్ని తీసుకెళ్ళి ఒక సమాధిలో ఉంచుతారు. ఎవరిది ఆ సమాధి? ఆ సమాధి వేరే ఒక వ్యక్తిది. ఆ వ్యక్తి ఒక ధనవంతుడు. ఆ వ్యక్తి పేరేంటి తెలుసా? అరిమతయ్య యోసేపు. అరిమతయ్య యోసేపు ఆ వ్యక్తి. యెషయా 53లో ప్రవచనం ఉంటుంది ఏంటంటే, ధనవంతుని యొక్క అతడు ఉంచబడను, అతడు మరణమైనప్పుడు ధనవంతుని యొక్క అతడు ఉంచబడను, ఆయన అతని తరవారిలో ఈ సంగతి ఆలోచించిన వారు ఎవరు అని చెప్పబడుతుంది. ఆ ప్రవచనం నెరవేర్పుగానే యూదులలో అరిమతయ్య యోసేపు అని ఒక నీతిమంతుడు ఉన్నాడు. ఆయనకి యేసుక్రీస్తు ప్రభువుని సిలువకి చాలా బాధగా అనిపిస్తుంది. ఆయన ఒక రహస్య క్రైస్తవుడు. రహస్యంగా యేసుక్రీస్తు ప్రభువుని విశ్వసించిన పరిసయుడు లేదా ప్రధాన యాజకుడు అనుకోవచ్చు. పరిసయుడు అనుకుందాం, ప్రధాన యాజకుడు కాకపోయినా, కానీ మంచి ధనవంతుడు. అయితే ఆయన ఏం చేశాడంటే తన కోసం పెట్టుకున్న సమాధిలో ఇలా యేసుక్రీస్తు ప్రభువారిని అన్యాయంగా ద్వేషంతో చంపారని చెప్పి తెలిసి వెళ్ళి నేరుగా పిలాతు దగ్గరికి వెళ్ళిపోయి, బాబా ఆయన శరీరం అన్న నాకు ఇవ్వండి, వెళ్ళి నేను భద్రపరుచుకుంటానంటే, సరే బాబు తీసుకెళ్ళి చేసుకోవాలంటే తీసుకెళ్ళి యేసుక్రీస్తు ప్రభువుని తన కోసం తొలిపించుకున్న సమాధిలో దాపెడతాడు అంటే భద్రపరుస్తారు. అలా భద్రపరిచి అందుకనే పెద్ద రాయి, ధనవంతుడు కదా, పెద్ద రాయి, ఎందుకంటే ఎవరు దిగుడు ఇంకా సమాధి లోపలికి ఎవరు అనకూడదు అందుకని పెద్ద రాయి, బరువైన రాయి పెట్టున్నారు. అయితే అంత రాయి ఏ మనిషి జరపలేడు. 20 మంది కలిపి దాన్ని జరిపితే ఒకవేళ జరుగుతుందేమో. అటువంటి రాయి మరి మగ్దలైన మరి అక్కడికి వెళ్ళేసరికి ఏమైపోయింది, రాయి తీయబడి ఉండట చూచారు. ఆ రాయి ఏమో జరిపేస్తున్నారు. దానికే అది జరిగిందంటే ఒక పెద్ద గుంపు వచ్చి జరుపుండాలి, లేదా యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పినట్లుగా దేవదూతలైనా లేదా ఆయన పునరుద్ధాన శక్తి ద్వారా ఆ రాయి జరిగి ఉండాలి. అంతే కదా. ఇది 2 మాత్రమే పాజిబిలిటీ. అదే అయితే ఆ తర్వాత తను గమనించింది అక్కడ ఏమీ లేదని లోపల. వెంటనే ఆమె ఏం చేసింది, పరిగెత్తుకుంటూ వెళ్ళి శిష్యులకు చెప్పింది. శిష్యులకు చెప్తే శిష్యులు ఎంతమంది బయలుదేరారు? అందరూ ఎందుకు వెళ్ళలేదు? ఎంతమంది వెళ్ళారు చెప్పండి? శిష్యులు 11 మంది. ఇప్పుడు సమాధి దగ్గరికి ఎంతమంది వెళ్ళారు? ముగ్గురు. పేర్లు చెప్పండి. సరే పేర్లు చెప్పండి. కొంతమంది నిద్రపోతున్నారు, అందుకని మిమ్మల్ని ప్రశ్న అడుగుతారు. అది పక్కన వికెట్ డౌన్ చెప్పండి. ఆ వికెట్ని నిలబెట్టండి. ఆ పెద్దవారి వికెట్ని నిలబెట్టండి. మంచి నేను రాపించండి కొంచెం. సీమోను, ఓకే, ఇంకా 2 శిష్యులు వెళ్ళారు. ఓకే, వెరీ గుడ్. సరే, ఈ శిష్యులు పరిగెత్తుకుంటూ వెళ్ళారు. మొదట సమాధి లోపలికి ఎవరు వెళ్ళారు? ఎందుకు రెండో శిష్యుడు ఆగిపోయాడు? భయపడ్డాడు. కానీ దీన్ని బట్టి తెలుస్తుంది పేతురు మంచి ధైర్యవంతుడు. ఎలా ధైర్యవంతుడు అంటాం పేతురుని? ఎందుకు పేతురు ధైర్యవంతుడు అని అనగలం? ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు వారిని పట్టుకోవడానికి వాళ్ళు వచ్చినప్పుడు తన చేతిలో ఉన్న కత్తి తీసి వాడి చెవి తగినెత్తాడు. సైనికుడు చెవి. రోమా సైనికుడిని కొట్టే అంత ధైర్యం ఆ రోజుల్లో ఎవరికి లేదు. ఎందుకంటే వాళ్ళు పరిపాలిస్తున్న అధికారులు. కత్తి తీసుకొని మరి చెవి తెగనెట్టేశాడు. అంత ధైర్యం ఉంది. అవును, పేతురు ధైర్యవంతుడే. కానీ యేసుక్రీస్తు ప్రభు వారు ఆ చెవిని కూడా బాగు చేసి ముట్టి స్వస్థపరిచిన తర్వాత పేతురు ఏమన్నాడు, ప్రాణం కూడా పడతా అన్నాడు. కానీ 3 సార్లు బొంకేంత పిరికితనంలోకి వెళ్ళిపోయాడు. చూసారా?
అంత భయపడిపోయాడు. కానీ ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు జీవితంలో పేదలు భయపడలేదు. ఆ తర్వాత అప్పుడు భయపడ్డాడు, పశ్చాత్తాపడ్డాడు, దేవుడు మరలా తిరిగి రక్షించాడు. కాబట్టి సమాధిలో వెళ్ళడానికి పేదలు భయపడదు. పేదలు వెళ్ళిపోయాడు. కానీ శిష్యుడు మాత్రం, యోహాను మాత్రం ఏం చేశాడు, నారబట్టలు పడి ఉండడం చూశాడు, కానీ అతను సమాధిలోనికి ప్రవేశించలేదు. నారబట్టలు పడి ఉన్నాయని చూశాడు. ఓకే, ఇంకా సీమోను పేతురు లోపలికి వెళ్ళి చూశాడు, ఏమీ లేవు. ఎక్కడ నారబట్టలు భద్రంగా తీసి, ఆ నారబట్టలు అలా పడిపోయి లేవు. మామూలుగా అలా పడిపోయినాయంటే అర్థం ఏంటి? ఇప్పుడు నారబట్టలు అప్పట్లో ఎలా ఉండేదంటే మమ్మీలు అంటే ఎలా చేసేవాళ్ళంటే పార్థివ దేహం ఏదైతే ఉంటుందో, ఆ శవం ఏదైతే ఉంటుందో దాని చుట్టూ కూడా సుగంధ ద్రవ్యాలు పూసి నారబట్టలు చుట్టేస్తారు. అంటే అవి భద్రపరుస్తారంట శరీరాన్ని, అలాగే అది కుళ్ళిపోకుండా లేదా పురుగులు తినకుండా. ఇప్పటికి కూడా చాలా మమ్మీలు ఐగుప్తు దేశంలో అలాగే భద్రపరిచి, అవి ఒకవేళ తెరిస్తే అందులో శరీరం కనపడుతుంది, శరీరం ఉంటుంది అనమాట. అంటే అంత మంచి అప్పట్లో కూడా సుగంధ ద్రవ్యాలు అంటే కొన్ని ఇప్పుడు కెమికల్స్ అంటాం కదా, అలాగే ఆ రోజుల్లో కూడా కొన్ని కెమికల్స్ ఉన్నాయి. ఆ కెమికల్స్ వాడి భద్రపరుస్తారంటే నిలవ ఉంచుతారు. అలాగే నిలవ ఉంచేటటువంటి పరిస్థితి ఉన్నదన్నమాట. అందుకని నారబట్టలు చుట్టేసి భద్రంగా పెడతారు. అయితే ఇప్పుడు ఎవరైనా వచ్చి ఎత్తుకొని వెళ్ళిపోయారు అనుకోండి, వ్యక్తిని ఎత్తుకొని వెళ్ళిపోతే ఎలా ఉంటుంది? గబగబా బట్టలు తీసి అక్కడ పడేసి తీసుకొని వెళ్ళిపోతారు కదా. కానీ ఆ నారబట్టలు చక్కగా మడత పెట్టి చక్కగా తల దగ్గర మళ్ళీ కాళ్ళ దగ్గర పెట్టబడినట్లుగా ఉన్నాయి. చదివాం కదా మనం. మళ్ళీ వచ్చిన భాగం మీరు ఒకసారి చూడండి కావాలంటే. సమాధిలో ప్రవేశించను నారబట్టలు పడి ఉండుటయు ఆయన తల రుమాలు నారబట్టల యొద్ద ఉండక వేరొక ఒక చోట చుట్టి పెట్టి ఉండినట్టు చూసారా? ఇప్పుడు ఏదైనా ఎత్తుకొని వెళ్తే ఎవరన్నా లేదా త్వరగా అంటే యేసు ప్రభు లేసేసాడని శిష్యులు చెప్పుకుంటారని పరిచయం భయపడతారు కదా. అలా జరిగినట్లయితే ఏమైంది? అవి ఎట్లా అంటే అట్లా చిందరబందరగా పడిపోయి ఉండాలి. కానీ చక్కగా చుట్ట పెట్టబడి తల దగ్గర రుమాలు తల దగ్గరే ఉంది, కాళ్ళ దగ్గర బట్టలు కాళ్ళ దగ్గరే ఉన్నాయి. అంత చక్కగా చేయబడిందంటే ఎవరో వ్యక్తే చేయాలి కదా. మరి అంతలా సమాధిని దొరికించి లోపలికి వెళ్ళి ఏ వ్యక్తి చేశాడు? అది యేసుక్రీస్తు ప్రభు వారు పునరుద్ధారణని ఆ విషయాన్ని బట్టి ఆ తర్వాత వాళ్ళు తెలుసుకున్నారు. తర్వాత చూడండి, అప్పుడు తర్వాత చదువుతారు. ఆయన మృతులలో నుండి లేచుట. అప్పుడు మొదట సమాధిలోకి వచ్చిన శిష్యుడు లోపలికి పోయి చూచి నమ్మెను. ఆయన మృతులలో. ఇప్పుడు ఏ శిష్యుడిగా? పేతురు కాదు. అప్పుడు మొదట సమాధికి వచ్చిన శిష్యుడు. మొదట సమాధికి ఎవరు వచ్చారు? యోహానే వచ్చాడు. కానీ యోహాను బయట ఆగిపోయాడు. పేతురు లోపలికి వెళ్ళాడు సమాధి లోపలికి. సో ఇప్పుడు ఎందుకంటే ఈ సువార్త రాసింది ఎవరు? ఈ సువార్త రాసింది ఈయనే, ఈ యోహాను గారే రాశారు సువార్త. అందుకని ఆయన గురించి చెప్తున్నాడు. ఆ శిష్యుడు అక్కడికి వచ్చినప్పుడు ఫస్ట్ ఆయన నమ్మలేదు, రాయి పొరలింపబడి ఉంటే. ఈయన కూడా నమ్మాల ఫస్ట్. కానీ తర్వాత లోపలికి వెళ్ళి చూస్తే ఈయనకే విశ్వాసం కలిగింది. ఆ తర్వాత ఆయన మృతుల నుండి లేచిన అగత్యమైన లేఖనము వారింటారు. అప్పుడు ఇంకా ఎవరు కూడా దేవుని యొక్క లేఖనం యొక్క నెరవేర్పు ఇంకా కూడా ఎవరు ఆలోచించలేదు. దేవుడు మరణాన్ని తిరిగి లేస్తానని చెప్పాడు కదా అనే సంగతి ఎవరికి గుర్తు కూడా రావట్లేదు అన్నమాట అప్పటికి. సరే, ఇక్కడ దాకా వచ్చాయి. ఇప్పుడు అసలు పాయింట్ మనకు వస్తున్నాం, అసలు వాక్య అంశాలను మనం వస్తున్నాం. ఇప్పుడు ఎవరు? 11వ వచనం నుంచి చదవండి. అయితే మరియా సమాధి బయట నిలిచి ఏడ్చుచుండెను. ఆమె ఏడ్చుచు సమాధిలో వంగి చూడగా తెల్లని వస్త్రములు ధరించిన ఇద్దరు దేవదూతలు యేసు దేహము ఉంచబడిన స్థలములో తలవైపున ఒకడును కాళ్ళవైపున ఒకడును కూర్చుండుట కనబడెను. వారు, అమ్మ, ఎందుకు ఏడ్చుచున్నావని ఆమెను అడగగా, ఆమె, నా ప్రభువును ఎవరో ఎత్తుకొని పోయిరి, ఆయనను ఎక్కడ ఉంచిరో నాకు తెలియలేదని చెప్పెను. ఆమె ఈ మాట చెప్పి వెనుకతట్టు తిరిగి యేసు నిలుచుండుట చూచెను, కానీ ఆయన యేసు అని గుర్తుపట్టలేదు. యేసు, అమ్మా, ఎందుకు ఏడ్చుచున్నావు? ఎవరిని వెతుకుచున్నావు అని ఆమెను అడగగా, ఆమె ఆయన తోటమాలి అనుకొని, అయ్యా, నీవు ఆయనను మోసుకొని పోయిన ఎడల ఆయనను ఎక్కడ ఉంచితివో నాతో చెప్పుము, నేను ఆయనను ఎత్తుకొని పోదునని చెప్పెను. యేసు ఆమెను చూచి మరియా అని పిలిచెను. ఆమె ఆయన వైపు తిరిగి ఆయనను ఎబ్రీ భాషతో రబ్బూని అని పిలిచెను. ఆ మాటకు బోధకుడని అర్థము. యేసు ఆమెతో, నేను ఇంకనూ తండ్రి యొద్దకు ఎక్కిపోలేదు కనుక నన్ను ముట్టుకొనవద్దు. అయితే నా సహోదరుల యొద్దకు వెళ్ళి నా తండ్రియు మీ తండ్రియు, నా దేవుడును మీ దేవుడునైనా వాని యొద్దకు ఎక్కిపోచున్నానని వారితో చెప్పుమనెను. మగ్దలేని మరియా వచ్చి, నేను ప్రభువును చూచి తిని ఆయన నాతో ఈ మాటలు చెప్పెనని శిష్యులకు తెలియజేసెను. ఇప్పుడు ఈ సంగతిలో ఆలోచించారు.
ఈ పారాగ్రాఫ్లో ఏమేమి విషయాలు ఉన్నాయో ఆ సంగతులు చూద్దాం. ఇప్పుడు మరి శిష్యులు అయితే చూశారు, యేసు ప్రభు సమాధిలో లేడు, ఆయన ఎవరైనా ఎత్తుకున్నా పోయిండాలి లేదా ఆయన లేచి ఉండాలి. కానీ ఇక్కడ ఏమని చెప్తున్నారు, లోపలికి పోయి చూసి నమ్మేనని అంటున్నాడు. ఏమని నమ్మాడు ఆ శిష్యుడు? ఆయన మృతులలో నుండి లేచుట అగత్యము, లేదా అప్పుడు మొదట సమాధి దగ్గర వచ్చిన ఆ శిష్యుడు లోపలికి పోయి చూసి నమ్మాను. ఏమని నమ్మాడు ఇక్కడ శిష్యుడు? శిష్యుడికి ఏమని చెప్పబడింది? మరియ వెళ్ళి ఆయన సమాధిలో లేడని చెప్పింది. అంటే ఏమని నమ్మాడు ఆయన? అప్పటికి సమాధిలో లేడని మాత్రమే నమ్మాడు, అంతేగాని మృతుల్లో ఇంకా పునరుద్ధరణని ఇంకా నమ్మాడా? ఆయన నమ్మాడు. అక్కడ రాసిండారు కదా, పునరుద్ధరణ అయ్యాడని నమ్మాడని చెప్పుండొచ్చు, కానీ ఇంకా వాళ్ళు నమ్మల. ఇంకా అది ఇప్పటికీ ఎవరికి తెలియజేసుకుంటున్న వారు పునరుద్ధరణ అయినట్టు. ఆ తర్వాత మరియ మాత్రం సమాధి దగ్గర నిలిచిపోయింది. ఇప్పుడు సమాధి దగ్గర చూశారు, వాళ్ళ ప్రభువు లేడు, మిగతా శిష్యులు వెళ్ళిపోయారు. ఈమె కూడా వెళ్ళిపోవచ్చు కదా వాళ్ళతో పాటు, మరి కూడా వెళ్ళిపోవచ్చు కదా. కానీ ఆమె అక్కడ ఎందుకు ఆగిపోయింది? ఎందుకు అక్కడ ఏడుస్తూ ఉండిపోయింది? చెప్పాలి. మీరు మాట్లాడుతున్నప్పుడు మీకు నిద్ర రాదు, అప్పుడు నాకు కూడా తేలిక వద్దు చెప్పడానికి. కొంతమంది నిద్రపోతున్నారు కదా. ఇప్పుడు చదువుకున్నాం కదా, ఒకసారి చూడండి మళ్ళీ. ఇప్పుడు చదువుకున్నాం, ఎందుకు అక్కడ ఏడుస్తూ ఉండిపోయింది? చక్కగా చెప్పింది, చేపలంట చక్కగా చెప్పింది. తన ప్రభువుని ఎవరు ఎత్తుకుని వెళ్ళిపోయారంట, ఆమె అందుకని ఏడుస్తూ ఉండిపోయింది. ఆవిడ యేసుక్రీస్తు ప్రభు, యేసుక్రీస్తు అందరికీ ప్రభు అనలేదు. ఏమనంది? నా ప్రభు. మీరు అనగలరా? అంటున్నారా? నా ప్రభు అని అంటున్నావా, లేదా యేసు ప్రభు అని అంటున్నావా? నా ప్రభు అని అంటున్నావా? మన ప్రభు అని అనుభవం అనుకుందా, లేకపోతే అందరికీ ప్రభు అనే అనుభవంలోనే మనం ఉన్నామా? నిజం చూసారా ఎప్పుడన్నా? దేవుడు నా ప్రభు అని మీరు చూస్తున్నారా? మీ జీవితంలో అనుభవించున్నారా? దేవుడు నా ప్రభు అంటే ఎలా ఉంటుందంటే ఇలా ఉంటుంది. ప్రభు అక్కడ లేడని సమాధిలో ఆమె ఏం చేస్తుంది? ఏడుస్తూ ఉంది. ఆమె ఏడుస్తూ ఉంది. ఆవిడ ప్రేమ ఎంత గొప్పదంటే తర్వాత భాగాల్లో మనం చూసాం, ఇక్కడ చదివాము ఇప్పుడే. అది గమనించినట్లయితే అమ్మ ఎందుకు అక్కడైతే దేవదూతలు ఉన్నారు. వాస్తవానికి శిష్యుడికి దేవదూతలు కనపడలేదు. ఇద్దరు శిష్యులు ఉన్నారు కదా, ఆయన కోసం బలంగా పనిచేసిన వాళ్ళు. కానీ ఆ స్త్రీ అంటే ఒక బలహీనరాలు చెప్దామంటే ఒక పురుషుడు చేయగలిగినంత శక్తి అంత శక్తి ఆవిడకి ఉంటుంది కదా, బలహీనరాలే. కానీ ఆవిడకి దేవదూతలు కనపడటం ఏంటి? శిష్యుడు కనపడలేదు. పైగా వాళ్ళు కనపడినా కూడా ఆమె ఏడుస్తూనే ఉంది. వాళ్ళని గమనించలేదు. అంటే దేవుడి మీద ఎంత గొప్ప ప్రేమ తనకు ఉంది, ఎంత మనసు, తన మనసంతా దేవుడి మీద ఉంది. కానీ ఎందుకు మగ్దలేని మరి అంత ప్రేమించింది దేవుడిని? చెప్పండి, ఎవరికైనా తెలిసినా చెప్పాలి. ఎందుకు ఒక వ్యక్తి దేవుడిని ఎందుకు ఎక్కువగా ప్రేమిస్తాడు, లేదా ఒక వ్యక్తి దేవుడిని ఎందుకు తక్కువగా ప్రేమిస్తాడు? ఎవరైతే ఎక్కువగా మారు మనసు అనుభవాన్ని, పాప క్షమాపణ అనుభవాన్ని పొందుకుంటారో, అంతేకాదు దేవుడి నుంచి గొప్ప మేలును పొందుకుంటారు. నిజంగా దేవుడు నాకు ఈ మేలు చేశాడు అని ఎవరైతే గ్రహింపు కలిగి ఉంటారో వాళ్ళు ఎక్కువగా దేవుడిని ప్రేమిస్తారు. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు వారు 10 మంది గుడ్డి వాళ్ళని స్వస్థపరుస్తారు. తెలుసా మీకు అందరికీ ఆ సంగతి? 10 మంది గుడ్డి వాళ్ళని ఆయన స్వస్థపరుస్తారు. ఆయన వద్దకు వస్తే మీరు వెళ్ళి సిలువ కోనేరులోకి వెళ్ళి మునగండి, మీ కళ్ళు కడుక్కోండి, మునిగిరండి, మీకు కళ్ళు వస్తాయంటే అందులో ఎంతమంది తిరిగి యేసు ప్రభు దగ్గరకు వచ్చి థ్యాంక్స్ ప్రభు మీరు చెప్పారు, నా కళ్ళు వచ్చాయని అన్నారు? ఎంతమంది కృతజ్ఞత భావం చూపించారు? ఒక్కడు వచ్చాడు. ఎంతమందిలో? సో ఇక్కడ ఎంతమంది వచ్చారు? మగ్దలేని మరి ఒకటే వచ్చింది. చూసారా? ఆమె నిజంగా ప్రభు తనకు క్షమించాడు, తను బాగు చేశాడు. ఆమె ఎన్ని ఆత్మల చేత పీడింపబడేది, ఎన్ని దురాత్మల చేత? మగ్దలేని మరి 7 దురాత్మల చేత పీడింపబడింది. చాలా భయంకరమైన స్థితిలో ఉంది. వాస్తవానికి మగ్దలేని మరి ఎవరని అంటారంటే, అప్పుడు వ్యభిచారంలో పట్టబడిన స్త్రీ ఉంటుంది కదా, రాళ్ళతో కొట్టి చంపండి అని అంటారు కదా. అప్పుడు యేసు ఏమంటారు? మీరు తప్పు చేయకుండా రాయేయండి, ఫస్ట్ రాయండి బాబా అని అంటాడు కదా. ఆ స్త్రీని మగ్దలేని మరి అని అంటారు చాలా మంది. అంటే అటువంటి స్థితిలో, రాళ్ళతో కొట్టి చంపాల్సిన స్థితిలో ఉండాల్సిన స్త్రీని కాపాడిన ఆ ప్రభువుని ఆమె అప్పుడు ఆయన యొక్క ప్రేమ తెలుసుకొని అప్పటి నుంచి కూడా యేసుక్రీస్తు ప్రభువుని శిష్యురాలు అయిపోయినారు. సో ఎంత మంచి శిష్యురాలు అయిపోయిందంటే మగవాళ్ళు కూడా వెళ్ళిపోయారు. దేవదూతలు కనపడుతున్నా తన ప్రభు కోసం ఏడుస్తూ ఉన్నారు. దేవదూతలు వచ్చారని కూడా పట్టించుకోలేదు. చూడండి, తెల్లని వస్త్రం ధరించిన 2 దేవదూతలు యేసు దేహం ఉంచబడిన స్థలంలో తల వైపు ఒకడున్నాడంటే కాళ్ళ వైపు ఒకడు కూర్చుంటుంటే కనబడను.
వారు అమ్మ ఎందుకు ఏడ్చుచున్నావు అని ఆమె అడగగా ఆమె నా ప్రభుని ఎవరో ఎత్తుకొని పోయి, యేసు ప్రభుని ఎవరో ఎత్తుకొని పోయి అంటలా నా ప్రభు అని అంటుందా. చూసారు ఎంత గొప్ప అనుభవం అది. నా ప్రభు అని అంటుంది. అంటే ఆవిడ ఎంతగా ప్రేమించింది దేవుడిని, ఆమె తన ప్రభువుగా తను స్వీకరించింది. ఇంకా ఆవిడ ఇంకా ఎంతగా దేవుని ప్రేమించిందో ఆ తర్వాత మనం చూసినట్లయితే యేసు ప్రభువే స్వయాన ఆమెకి కనబడి వెనకాల నుంచి వచ్చి అమ్మ అని పిలిస్తే ఆమె ఏమనుకుంటుంది, ఆయన ఎవరో తోటమాలని అనుకొని అయ్యా నువ్వేమైనా ఎక్కిపోయి ఆయన అది కూడా చదువుదాం పెట్టండి. యేసు అమ్మ ఎందుకు ఏడ్చున్నావు, ఎవరిని వెతుకుతున్నావు అని ఆమె అడగగా ఆమె ఆయన తోటమాల అనుకొని అయ్యా నీవు ఆయనను మోసుకొని పోయినట్టుగా ఆయన ఎక్కడ ఉంచుతో నాతో చెప్పుము, నేను ఆయనను ఎత్తుకొని పోయినని చెప్పాను. గమనిద్దాము. ఇప్పుడు ఒక వ్యక్తి మామూలుగా సాధారణంగా చూస్తేనే ఒక వ్యక్తి ఎంత బరువు మోయగలడు? చీమ ఎంత బరువు వస్తుందో తెలుసా? చీమ సోమని చీమలు ఎంత వెళ్ళి నేర్చుకోమని దేవుని వాక్యం చెప్తుంది కదా. చీమ ఎంత బరువు వస్తుందో తెలుసా? తనకంటే 50 రెట్లు ఎక్కువ బరువు వస్తుంది, 50 times. మరి మనం ఎంత బరువు మోయగలం? మనంత బరువు కూడా మోయలేం, మన వల్ల కాదు. ఇప్పుడు వెయిట్ లిఫ్టర్లు అయితే వాళ్ళు బాగా ప్రాక్టీస్ చేస్తారు కాబట్టి కింద నుంచి ఎత్తి 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 చివరికి వాళ్ళ బరువు కంటే కొంచెం ఎక్కువ దాకా ఎత్తగలరు. 200 కేజీలు కూడా ఎత్తిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు 100 కేజీలు బరువు కూడా ఉంటారు. వాళ్ళకంటే డబల్ వెయిట్ వరకు ఎత్తిన వాళ్ళు ఉన్నారు. కానీ 50 రెట్లు అయితే ఎవరు ఎత్తలేదు. మనుషులకి అది అసాధ్యం, ఏ మనిషి ఎత్తలేడు. సరే, కానీ ఇప్పుడు గమనించినట్లయితే ఒక మనిషి యొక్క బరువు ఎంత ఉండొచ్చు? యేసుక్రీస్తు ప్రభువు ఆజాన బాహువులు 6 అడుగుల పైన ఉంటాడు, బాగా బలంగానే ఉంటాడు. అయితే కనీసం ఒక 80 కేజీలు లేదా 80-90 కేజీలు ఉండొచ్చు కదా. 6 feet అంటే కొంచెం వెయిట్ ఉంటారు కదమ్మా. ఈవిడ ఎంత బరువు ఉండొచ్చు? మగ్ధలేని మరియ గారు సాధారణంగా స్త్రీ 60-70 కేజీలు ఉండొచ్చు బరువు. ఇప్పుడు ఆమె బరువు 60-70 కేజీలు కూడా లేదు. ఇప్పుడు ఎంత బరువును మోసుకొని ఎంత అంటున్నామే? 80-90 కేజీలు. సరే, యేసుక్రీస్తు ప్రభువు శరీరంలో రక్తం అంతా వెళ్ళిపోయింది. రక్తం ఒక 6 కేజీలు అనుకుందాం. 6 లీటర్ల రక్తం. మనిషి శరీరంలో 8 లీటర్ల రక్తం ఉంటుందో తెలుసా? 6 లీటర్లు ఉంటుందంట. 6 లీటర్లే రక్తం మన శరీరంలో ఉండేది. అందుకని ఎవరికైనా ఫస్ట్ ప్రమాదం అవ్వగానే రక్తం ఎందుకు ఎక్కిస్తారు? బ్లడ్ పోతా ఉంటే త్వరగా దాన్ని ఆపాలంటారు. ఎందుకంటే రక్తం తక్కువ ఉంటుంది కాబట్టి. రక్తమే ప్రాణం, రక్తంలో ప్రాణం ఉంటుంది కాబట్టి వెంటనే బ్లడ్ ఎక్కించాలని చెప్పి చెప్తారనమాట. అయితే 6 కేజీల వరకు తగ్గింది అనుకుందాం. 6 లీటర్లు అది వాల్యూమ్, కేజీలుగా మార్చుకుందాం, డెన్సిటీ 1000 అనుకుందాం. అలా అయితే అప్పుడు ఏమవుతుంది? 6 కేజెస్ తీసేసిన అంటే ఆమె కంటే ఎక్కువ బరువు ఉంటుంది ఫైనల్గా కూడా. అంత బరువు అయిన వ్యక్తిని నేను మోసుకొని వెళ్తానని తోటమాలతో అంటుంది. అది ఎలా సాధ్యం? అంటే ఎంత ప్రేమ ఉండాలి ఆమెకి, ఇంతగా దేవుని ప్రేమిస్తుంది. నా ప్రభువుని నేను ఎత్తుకొని వెళ్తానే, ఎక్కడున్నాడో చెప్పండి అని ఆయన కోసం కన్నీరు కాలుస్తుంది. ఆ ప్రేమను చూసే దేవుడు ఆమెకు కనపడ్డాడు. అప్పుడు మరియా అని పిలిచాడు. ఆ పిలుపు ఇంకెవ్వరూ ఆమె పిలవరు. అంత ప్రేమగా ఆమె పిలిచింది యేసుక్రీస్తు ప్రభువు వారే. అందుకని దేవుని వాక్యం చెప్తుంది, నా గొర్రెలు నా స్వరం వినును కదా, నా గొర్రెలు నా స్వరం విను. అందుకని మరియా అని అనగానే వెంటనే ఆవిడ గుర్తుపట్టింది. ఎవరు? రబ్బుని అంటే బోధకుడా, యేసుక్రీస్తు ప్రభువా అని వెంటనే గుర్తుపట్టింది ఆమె. మరి మనలో ఎంతమంది మనం దేవుని స్వరాన్ని అలాగా వినగలుగుతున్నాం, గుర్తుపట్టగలుగుతున్నాం? నా గొర్రెలు నా స్వరం వినని దేవుని వాక్యం చెప్తుంది. మరి మీలో ఎంతమంది దేవుని స్వరాన్ని వినగలుగుతున్నారు? అనేక సార్లు దేవుడు తన మెల్లనైన స్వరంతో మనతో మాట్లాడుతూ ఉంటాడు. మనం చేసే పని సరైనది కాదని దేవుడు కొన్నిసార్లు హెచ్చరిస్తూ ఉంటాడు. ఇది తప్పు, దీన్ని చేయొద్దు అని మన అంతరాత్మ ద్వారా కూడా దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. మరి ఎంతమంది మనం తప్పు చేయకుండా మనం కాపాడుకుంటున్నాం? మనం ఆ పాపంలో పడిపోకుండా, లేదా దేవుడు చెప్పింది చేయొద్దని కూడా మనం ఎంతమంది జాగ్రత్త పరుచుకుంటాం? ఇది ఆలోచించాల్సిన విషయం. అయితే ఇక్కడ మగ్ధలేని మరి చేసినటువంటి పని చాలా గొప్పది. ఎంతగా ప్రభువును ప్రేమించిందంటే మొదటగా నా ప్రభు అని అన్నది, తనకు నా ప్రభువు అనేటటువంటి ఒక రియలైజేషన్ ఉంది, తనకి ఒక గ్రహింపు ఉంది. చాలా మందిలో ఆ గ్రహింపు లేదు. చాలా మంది చర్చి కేవలం ప్రార్థన కోసం, ఆరాధన కోసం, స్వస్థత కోసం, వాటి కోసం వస్తున్నారు. వీటన్నిటికంటే కూడా దేవుడు ఎక్కువ ఆయన నీ ప్రభు, నా ప్రభు, మనందరికీ ప్రభు ఆయన. అంటే ప్రభు అంటే ఏంటి? ఆయన ఏం చెప్తే అది చేస్తాం, ఆయన ఎలా నడమంటే అలా నడుస్తాం, అంతే కదా. ఒకప్పుడు రాజులు, ఇప్పుడు ప్రభులు అంటే ఏంటి? వాళ్ళు ఏం చెప్తే అది మనం చేస్తాం. ఇప్పుడు రాజు ఏం చెప్తే అది చేస్తాం కదా. పని చేసుకునే చోట మీరు పొలంలో నాట్లేయడానికి వెళ్తారు కొంతమంది. మరి ఆ పొలం మీద ఉన్నటువంటి ఎవరైతే మిమ్మల్ని సమయానికి పనులు పెట్టుకుంటారో వాళ్ళు ఎక్కడ నాట్లేమంటే అక్కడ వేస్తారా? మీకు నచ్చిన చోట వేస్తారా? ఎక్కడ ఏమంటే అక్కడే వేస్తారు కదా. అంటే ఆయన ఏం చెప్తే అదే చేస్తారు కదా, మీకు నచ్చినట్టు చేస్తారా? అలాగే యేసు ప్రభు ఏం చెప్పారు అది చేస్తే అప్పుడు ఆయన ఏమవుతాడు? మనకి మన ప్రభు అవుతాడు. సో మగ్ధలేని మరి తన పాపంలో ఉన్నానని గ్రహించి, ఎప్పుడైతే ప్రభు తను స్వస్థపరిచాడు, ఎప్పుడైతే ప్రభు తను క్షమించాడు,
వాళ్ళు ఎవరు రాలేదు కదమ్మా, వాళ్ళందరూ నేనేం చేయలేకపోయారు కదా, నేను కూడా నీకు క్షమిస్తున్నాను. కానీ యేసుక్రీస్తు ప్రభు వారు వాస్తవానికి రాయి తీసుకొని కొట్టగలగడా కాడా? మీలో పాపం లేని వారు ఎవరైనా రాయి తీసుకొని కొట్టండి అన్నాడు. యేసుక్రీస్తు ప్రభులో పాపం ఉందా? మరి ఆయన రాయి తీసుకొని కొట్టగలడా లేదా? కొట్టగలడు. నేను ఆయన పాపం లేదు, ఆయన రాయి వేసి ప్రాణం కూడా తీసేయగలడు కావాలంటే, కానీ చేయలేదు. మన ప్రభు ప్రేమ స్వరూపి, కనికర స్వరూపి. మొదటి మాట మనం విన్నాం కదా, ప్రాణం పొంద కూడా శత్రువులను క్షమించే దేవుడు. అటువంటిది పశ్చాత్తాపడే పాపిని క్షమించడం మానతాడా? చేర్చుకోకుండా వదిలిపెడతాడా? అటువంటి వాడు కాదు మనం ప్రేమించే ప్రభు. మనల్ని నడి సముద్రంలో విడిచిపెట్టేవాడు కాదు మనం ప్రేమించే మన దేవుడు. అంత గొప్పవాడు ఆయన. ఆయన మీద ఆనుకోవాలి, ఆయనే మనల్ని ముందుకు నడిపిస్తాడు. పరిస్థితులు తీవ్రంగా ఉండొచ్చు, కానీ ఆయన గొప్పవాడు. మగ్ధలేని మరి ఏడుస్తాను, ప్రభు లేడని బాధపడతాను, కానీ ఆయనకు మాత్రమే ప్రత్యక్షమాడు, ఇంకెవరికి ప్రత్యక్షం అవ్వాలి. ఆ తర్వాత అయ్యాడు అనుకోండి, అది శిష్యుల్ని బలపరచడానికి. కానీ ఆ సమయానికి ఆమె విశ్వాసం ఎంత గొప్పదంటే, ఆమె కోసం ప్రభువే పునరుద్ధరణ అవగా ఆమె ఎంతకు కనబడి మరి ఆమె చెప్పడం జరుగుతుంది. ఏంటి, ఇంకా నేను పైకి వెళ్ళలేదమ్మా, నన్ను ముట్టుకోవద్దు, కానీ ఇది అందరికీ చెప్పు. సో మొట్టమొదటి యేసుక్రీస్తు ప్రభు పునరుద్ధరణ అనే సువార్త అందించిన వ్యక్తి ఎవరు ప్రపంచంలో? మగ్ధలేని మరియ కదా, వెళ్ళి శిష్యులకు సువార్త అందించింది. యేసుక్రీస్తు ప్రభువులకు కూడా సువార్త అందించిన సువార్తికురాలు మగ్ధలేని మరియ. ఎంత గొప్ప ధన్యత! అంటే అపోస్తులు వాళ్ళందరికంటే కూడా గొప్ప స్థానాన్ని దేవుడు ఒక సాధారణమైన ఒక వేశ్య జీవితం జీవించిన ఒక వ్యక్తికి దేవుడు ఇచ్చాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. అది దేవుడు ఎంత గొప్పవాడు. అలాగే రాహాబు అనేటువంటి ఒక వేశ్య ఉండేది, కానీ ఆమె యేసుక్రీస్తు ప్రభు యొక్క వంశావళిలోనే ఆమె వచ్చింది. ఒక వేశ్య ఏంటి, దైవపుత్రుడు లేదా దేవుని కుమారుడు రావాల్సిన వంశావళిలో ఆమె పేరు ఉండటం ఏంటి? చూసారా, దేవునికి ఎటువంటి పక్షపాతం లేదు. ఎవరైతే తమ పాపాలను ఒప్పుకొని క్షమించమని దేవుని అడుగుతారో, ఎవరైతే నిజంగా మార్పును పొందుతారో వాళ్ళలో ఎప్పుడు కూడా వాళ్ళని వాడుకోవడానికి ఎప్పుడు కూడా దేవుడు వెనకాడడు. తన వాళ్ళని ఒప్పుకోవడానికి దేవుడు సంకోచించాడు. అంత గొప్ప ప్రేమ కలిగినటువంటి వాడు మనం సేవించేటటువంటి దేవుడు. అటు తర్వాత మనకి చాలా విషయాలు జరిగాయి. సమయం అయిపోతుంది కాబట్టి పాస్టర్ గారు ఇంకో కొన్ని నిమిషాలు చెప్పచ్చు. నేను ముగిస్తానండి, ఇంకో 5 నిమిషాల లోపలే ముగించేసేస్తాను. ఆ తర్వాత మరలా మగ్ధలేని మరియ వెళ్ళి శిష్యులకి చెప్పడము, ఇలాగ నాకు ప్రభు కనపడ్డాడంటే ఎవరు నమ్మరు. ఫస్ట్ ఎవరు నమ్ముతారా? చచ్చిపోయినా కనపడ్డాడంటే ఎవరు నమ్ముతారా? ఎవరు నమ్మలేదు. పరిస్థితులు ఏమో అక్కడ ఎవరు లేరని తెలుస్తున్నాయి, కానీ నమ్మడానికి మాత్రం ఎవరు ముందుకు రావట్లేదు. ఈవిడేమో చెప్తుంది, అయ్యా నన్ను చూస్తాడే, నాతో మాట్లాడాడే అని అంటే కూడా ఎవరు నమ్మరు. సరే, అదే రోజు సాయంత్రానికి ఏమవుతుంది? మన 19వ వచనంలో చదువు. ఆదివారం సాయంకాలమున శిష్యులు యూదేయులకు భయపడి తాము కూడి ఉన్న ఇంటి తలుపులు మూసుకొని ఉండగా యేసు వచ్చి మధ్యను నిలిచి, మీకు సమాధానము కలుగును గాకని వారితో చెప్పెను. ఆయన ఇలాగ చెప్పి వారికి తన చేతులను ప్రక్కను చూపగా శిష్యులు ప్రభువును చూసి సంతోషించిరి. అప్పుడు యేసు మరలా మీకు సమాధానం కలుగునుగా, కానీ తండ్రి నన్ను పంపిన ప్రకారము నేనును మిమ్మల్ని పంపుచున్నానని వారితో చెప్పాను. ఆయన ఈ మాట చెప్పి వారి మీద ఊది, పరిశుద్ధాత్మ పొందుడి. మీరు ఎవరి పాపములు క్షమింతురో అవి వారికి క్షమింపబడును. ఎవరి పాపములు మీరు నిత్తురో అవి నిలిచియుండునని వారితో చెప్పాను. సో ఇప్పుడు మగ్ధలేని మరియకు కనపడిన తర్వాత ఆవిడ మరి మాటలు చెప్పాను. అంత ముందు లైన్ ఏముందంటే, మగ్ధలేని మరియ వచ్చి నేను ప్రభువును చూచి తిని ఆయన నాకు ఈ మాటలు చెప్పిన శిష్యులకు తెలియపరిచింది. చెప్పబడిన మాట తెలియపరిచింది. అయితే ప్రభు మరి మిగతా శిష్యులు కూడా బలపరచాలి కాబట్టి ఆయన ఏం చేశారంటే, శిష్యులందరూ కూడా ఆ గదిలో ఆ రోజు సాయంత్రం, అదే రోజు సాయంత్రం అందరూ కూడా ఒక గదిలో ఉన్నారు. ఆ గదిలో ఉంటుండగా అందరూ శిష్యులు అక్కడ చేరారు. అంటే అంతకుముందు చెదిరిపోయారు కదా శిష్యులు. ఆ తర్వాత ఆదివారం కల్లా అందరూ కలుసుకున్నారు తిరిగి. అయ్యో ప్రభు ఇలా అయిపోయాడని. మళ్ళీ మగ్ధలేని మరి విషయం చెప్పేసరికి యేసు ప్రభు ఆమె కనపడ్డాడు అనేసరికి ఇంకా అందరూ భయపడిపోయి, యూదులకు అందరూ కూడా భయపడిపోయి వచ్చే గదిలో వచ్చి అందరూ భద్రంగా దాక్కుని ఉన్నారు. అయితే ప్రభు వాళ్ళ మధ్య అక్కడే ప్రత్యక్షమై మీకు సమాధానం కలుగును గాక అన్నాడు. ఇప్పుడు బంధించబడిన ఒక రూమ్లో అకస్మాత్తుగా, లేదా తలుపులు వేసుకొని భద్రంగా ఉన్న రూమ్లో అకస్మాత్తుగా ఎవరు ప్రత్యక్షమై నేను వచ్చానని అంటే వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది? బయటగా వెళ్ళడానికి లేదు, తాళాలు వేస్తున్నాయి, లోపల చిన్న గది. వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది? భయపడిపోయారు, పోతామని చెప్పి భయపడిపోయారు. కానీ తర్వాత ప్రభు నేనే
సమాధానం కలుగును గాక అనగానే అందరూ కూడా సంతోషించారు. అందరూ కూడా ఆశ్చర్యంతో సంతోషిస్తూ ఉన్నారు. ఆ మాట చదువుదామా? ప్రభువును చూసి సంతోషించండి, ఆయన వారి మధ్యలో నుంచి సమాధానం. అప్పుడు యేసు మరలా మీకు సమాధానం కలుగును గాక అని తండ్రి నన్ను పంపిన ప్రకారం నేనును మిమ్మల్ని పంపుచున్నానని వారితో చెప్పాను. అందుకంటే ముందులేంటో ఆయన అలాగే చెప్పి వారికి తన చేతులను ప్రకటన చూపగా శిష్యులు ప్రభువును చూసి సంతోషించారు. అప్పటిదాకా ప్రభు వారితో పాటు లేడు, సిలువ వేయబడ్డాడు, చనిపోయాడని ఎంతో దుఃఖంగా ఉన్నారు శిష్యులు. వాస్తవానికి శిష్యులందరూ చెదిరిపోయారు. అది ఎందుకు వాళ్ళని కూడా చంపుతారని భయపడే. కానీ యేసు ప్రభుని ఎలాగైతే శిక్షించారో ఆ విధానాన్ని చూసి వాళ్ళందరూ ఎంతగానో దుఃఖంలో ఉన్నారు, అందరూ ఎంతగానో బాధలో ఉన్నారు. మధ్యలేని మరి మనం చూసా ఆమె ఎంతగా కన్నీళ్ళు పెట్టుకుంటూ ఉందో. అందరు శిష్యులు కూడా బాధలో ఉన్నారు. కానీ వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఏం చేశారు? ప్రభువుని చూడగానే సంతోషించారు. వాళ్ళందరి దుఃఖాన్ని కూడా ప్రభు తీసివేసి వాళ్ళకు ఒక బాధ్యతను అప్పచెప్పాడు. వాళ్ళందరి మీద మరి పరిశుద్ధాత్మను ఊది మరి దేవుడు పరిశుద్ధాత్మను పొందండి అని చెప్పి, ఇంకా వాళ్ళకి ఇచ్చిన గొప్ప ధన్యత ఏంటంటే మీరు ఎవరి పాపాలు క్షమించారో వారికి క్షమింపబడి అంటున్నారు. వాస్తవానికి మనుషుల యొక్క పాపాలు క్షమించగలిగింది ఎవరు? దేవుడు ఒక్కడే కదా. కానీ యేసుక్రీస్తు ప్రభు తన శిష్యుడికి ఏమంటున్నాడంటే మీరు ఎవరి పాపాలు అయితే క్షమిస్తారో వారికి క్షమించబడతాయి. ఇంకా చదవండి. ఆ తర్వాత ఎవరి పాపములు మీరు నిలిచి ఉండే వ్యక్తులు అవి నిలిచి ఉండని అంటున్నారు. అంటే మీరు క్షమించలేని స్థితిలో ఏదైనా ఉంటే అటువంటి వ్యక్తులు అయితే వాళ్ళ పాపాలు అలాగే నిలిచి ఉంటాయి అంటున్నారు. అంటే దేవుడు మాత్రమే క్షమించగలిగే పాపాలను మనుషులు కూడా క్షమించే స్థాయికి వాళ్ళను దేవుడు తీసుకొని వచ్చాడు. ఆ శిష్యులను ఆది కాలంలో ఉన్న శిష్యులను తీసుకొని వచ్చాడు. బహుశా ఆ తర్వాత అటువంటి శిష్యులు మళ్ళీ ఉన్నారు లేదో మనకైతే తెలియదు. ఆ విధంగా క్షమించేటటువంటి స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళ గురించి నాకైతే అంత జ్ఞానం లేదు, నాకు తెలియదు. కానీ మరి ఈ మాట చదువుతుంటే చాలా ఆశ్చర్యం అనిపించింది. మనుషులకి పాపాలు క్షమించేంత ధన్యత ఎలా వచ్చిందంటే మరి దేవుడు మరి ఆయనతో పాటు ఉన్నటువంటి శిష్యులకు అంత ఆధిక్యత, అంత మరి ఆయనతో పాటు తిరిగి ఉన్నటువంటి ఆ శిష్యులకు అందరూ కూడా అంత గొప్ప ఆత్మీయ స్థితిని ఇచ్చాడని నాకు అనిపిస్తుంది. ఆ తర్వాత మళ్ళీ ఎవరికి ఇచ్చారో నాకైతే తెలియదు, అంత జ్ఞానం అయితే నాకు లేదు. కాబట్టి యేసుక్రీస్తు యొక్క పునరుద్ధానంలో మరి మనము ఇప్పుడు విన్నటువంటి మాటలన్నింటిలో కూడా మరి శ్రేష్టమైన విషయం మనం తెలుసుకున్నది ఏంటంటే దేవుని ఎలాగ ప్రేమించడం. మగ్దలేని మరియ జీవితం నుంచి మనం నేర్చుకున్న సంగతి యేసుక్రీస్తు ప్రభుని ఆవిడ ఎంతగా ప్రేమించింది. నిజంగా మన జీవితాల్లో కూడా మనం ప్రభుని అలా ప్రేమించగలుగుతున్నామా? మనం కూడా అంత కృతజ్ఞత కలిగి ఉంటున్నామా? అక్కడ తన ప్రేమలో కృతజ్ఞత కూడా కనబడుతుంది. తన ప్రభు తన కోసం ఎంతో చేశాడు కాబట్టి ఆయన సమాధి దగ్గర ఉన్నప్పుడు ఒంటరి అయిన స్త్రీ అయినా కూడా తాను వెళ్ళి మరి ఒంటరిగానే సమాధి వద్దకు ఎవరు వెళ్ళడానికి కూడా ధైర్యం చేయలేని పనిని తాను చేసింది. అంతగా ప్రభు కోసం తాను కృతజ్ఞత కలిగింది, ప్రేమ కలిగింది. మరి మన జీవితాల్లో కూడా మనం దేవుని ఎంతకు వస్తున్నాము, మందిరానికి వస్తున్నాం, ప్రార్థన చేస్తున్నాం, మనకి ఎన్నో సమస్యలు వస్తున్నాయి, ఎన్నో ఇరుకులు ఇబ్బందులు వస్తున్నాయి. అవి వస్తున్నప్పుడు ప్రభు సహాయం చేయని ప్రార్థన చేస్తున్నారు, దైవ సేవకుని చెప్తున్నాం ప్రార్థన చేయమని చెప్పి, మరలా తర్వాత దేవుని నుంచి సహాయం కూడా పొందుకుంటున్నాం. మరలా ఆ తర్వాత మరలా దేవుని దగ్గర నుంచి ఒకసారి సహాయం వచ్చిన తర్వాత మరలా తిరిగి దేవునికి కృతజ్ఞత చెప్పడం కానీ, ఒక ఇంటిలో ఒక కృతజ్ఞత ప్రార్థన పెట్టుకోవడం కానీ, కృతజ్ఞత ప్రార్థన పెట్టుకోమంటే భోజనాలు పెట్టమని కాదు, కృతజ్ఞత ప్రార్థన పెట్టుకోమంటే అందరికి ఏదో తినిపించాల్సిన పనే ఉండాలని కాదు. దేవుడు నా జీవితంలో ఇంత గొప్ప కార్యం చేశాడు నలుగురికి చెప్పి మంచి ఏమి ఇచ్చినా చాలు. భోజనాలు కూడా అవసరం లేదు, మన స్థాయిని బట్టి మనం పెట్టుకోవచ్చు, పెట్టుకోగలిగితే మంచిదే, పెట్టుకోకపోయినా నష్టం లేదు. కానీ కృతజ్ఞత కూడికలు జరగాలి. దేవుడు మన జీవితంలో ఇంత గొప్ప మేలు చేశాడని చెప్పి మనం ప్రకటించమా? దేవుని కొరకు సాక్షులుగా మనం నిలబడమా? మరి మగ్దలేని మరియ ఒంటరిగా వెళ్ళింది. ఒకవేళ ఈ రోజుల్లో ఉన్నట్లయితే, ఈ రోజుల్లో మగ్దలేని మరియ ఉన్నటువంటి పరిస్థితులు అయితే ఆ తెల్లవారుజామున ఒంటరిగా ఆ వెళ్ళుంటే ఆ పరిస్థితి ఏమైండేది మీరు చెప్పండి. హైదరాబాద్లో జరిగింది ఒక సంఘటన. ఒక చీపురి వీధులు తుడిచే స్వీపర్ అంటే ఒక షాప్ దగ్గర మొత్తం క్లీన్ చేసి దాన్ని ఉంచాలి. ఆ వయసు 40 నుంచి 50 సంవత్సరాలు లోపు ఉంటుంది, 50 సంవత్సరాలు దగ్గరగా ఉంటుంది. అయితే ఏమైంది, ఉదయకాలంలో 2 కుర్రాలు తాగి బైక్లో వెళ్తున్నారు. ఆ ఉదయం 4 గంటలకి ఏమో పాపం ఆమె పని చేసుకోవడానికి వచ్చింది. తాగి వెళ్తూ ఆ ఒంటరిగా అక్కడ కనబడిందని చెప్పి వాళ్ళ బండి అక్కడ విడిచిపెట్టి ఆమె వెళ్ళి 2 పాడు చేసి చంపేశారు. ఆ వయసు ఎంత వాళ్ళది? 20-25 సంవత్సరాలు ఆ కుర్రాళ్ళది. తల్లి వయసు ఉన్న ఆవిడ పని ఆమె చేసుకుంటున్న ఆవిడని చంపేశారు. అది పరిస్థితి. ఈ రోజుల్లో ఉంటే చచ్చిపోతారు, దగ్గర చెప్పాలంటే చచ్చిపోతారు. వాళ్ళ మానవం పోతుంది, వాళ్ళ ప్రాణం పోతుంది. అది పరిస్థితి. కానీ అంత ఆవిడ ప్రాణాన్ని కూడా లెక్క చేయకుండా దేవుడిని ప్రేమించింది. కాబట్టి దేవుడి నుంచి గొప్ప ప్రతిఫలం పొందుకుంది. ఏంటి? యేసుక్రీస్తు
యేసుక్రీస్తు ప్రభు పునరుద్ధారణ అయిన తర్వాత మొట్టమొదటిగా చూసిన వ్యక్తి ఎవరు? మగ్దలేనే మరియ. అది ఎంత గొప్ప ధన్యత! దేవుణ్ణి యేసుక్రీస్తు ప్రభుని శరీర రూపంలో లేదా మహిమ రూపంలో, రేపు ప్రతి మనిషికి దేవుడు ఇవ్వబోయేటటువంటి మహిమ శరీరంలో చూసిన మొట్టమొదటి వ్యక్తి మగ్దలేనే మరియ. ఆవిడ ఎంత సామాన్యురాలే కదా, అసలు యాక్చువల్గా లెక్కలో లేదు. చెప్పండి, శిష్యులే కదా ముఖ్యమైన వాళ్ళు, ఆవిడ అసలు లెక్కలో లేదు. కానీ ఆమె కూడా దేవుడు కనిపించాడు. అంటే మనం ఒకవేళ మనం దేవుని కోసం గొప్ప గొప్ప పనులు చేయలేకపోవచ్చు, కానీ దేవుని ఎందుకు భయభక్తులు కలిగి, కృతజ్ఞతా భావం కలిగి, ప్రేమ కలిగి ఒక మూలుండి మనం ప్రార్థన చేసిన దేవుడు మనల్ని ధన్యుడిగా ఎంచుతాడు. ఆయన స్థానంలో మనం గొప్పవారిగా కనబడతాం. ఎందుకంటే దేవుడు మరి పై రూపాన్ని లక్ష్య పెట్టాడు. మనుషుడు పై రూపాన్ని లక్ష్య పెడతాడు, కానీ దేవుడు హృదయాంతరంగానే లక్ష్య పెడతాడు. కాబట్టి ఈ యొక్క పునరుద్ధాన దినములో మరి మగ్దలేనే మరియ నుంచి దేవుని మనం ఎలా ప్రేమించాలి, ఎలాగ కృతజ్ఞత కలిగి ఉండాలి, ఎలాగ ఆయన కోసం మనం కార్యం చేయడానికి సిద్ధంగా ఉండాలో మనం నేర్చుకున్నాం. మన జీవితాల్లో కూడా అదేవిధంగా దేవుని కోసం మనం ఎంతో కొంత ప్రయాసపడడానికి సిద్ధంగా ఉండాలి. దేవుని మందిర పనిలో ప్రయాసపడడానికి సిద్ధంగా ఉండాలి. చక్కని మరి సుందరమైన మందిరం నిర్మాణమైంది లోపల. మరి దానిలో ఏదో ఒక పనిలో నేను భాగం తీసుకోవాలి, నేను ఏదో ఒక పని చేయాలి. దేవుని కోసం చిన్న పని చేసినా దాని నుంచి వచ్చే ప్రతిఫలాన్ని ఏ ఒక్కరు కూడా కోల్పోరు. ఇది వాస్తవం చెప్తున్నాను, ఇది నిజం. ఎందుకంటే దేవుని కోసం నిజంగా మనం సమయాన్ని ఇస్తే, మన ధనాన్ని ఇస్తే అది ఎన్ని రెట్లు వస్తుందో మనం చెప్పలేము. కోల్గేట్ అనేటటువంటి ఒక భక్తుడు గురించి చెప్పి నేను ముగిస్తాను. కోల్గేట్ అనేటువంటి ఒక భక్తుడు మరి మొదట్లో అతను కోల్గేట్ పేస్ట్ కూడా మనకు తెలుసు కదా, కోల్గేట్ బ్రష్లు, కోల్గేట్ పేస్ట్లు, సో ఇవన్నీ కూడా స్థాపించిన వ్యక్తి పేరు కోల్గేట్. అయితే ఆయన మొదట్లో మరి తన తల్లిదండ్రులని, వాళ్ళ కుటుంబాన్ని విడిచిపెట్టి ఇక్కడ దూర ప్రాంతం వెళ్తూ ఉంటాడు, వెళ్ళి వ్యాపారం చేద్దాం. ఆ రోజుల్లో అప్పటికి ఇంకా సబ్బులు, అవి ఇంకా కెమికల్ సబ్బులు తయారు చేసి ఇంకా అంత టెక్నాలజీ రాలేదు. ఆ రోజుల్లో అంతా కూడా మనం ఇప్పుడు పౌడర్ వాడతా, సున్నిపిండి ఉంది కదా, సున్నిపిండి లాంటి రోజులు ఆ రోజుల్లో. అప్పుడు ఇంకా సబ్బులు రాలా, పేస్టులు రాలా, ఏం రాలేదు. అయితే ఆ రోజుల్లో ఈయన ఒక పడవలో ప్రయాణాన్ని వెళ్తూ ఉండి ఒక సేవకుడు కనపడతాడు ఓడలో. ఆయనతో మాట్లాడుకుంటా ఉంటే నేను ఇలా వ్యాపారం చేయడానికి దూర ప్రాంతం వెళ్తున్నానండి అని అంటే, అప్పుడు ఆ దైవజనుడు ఏమని అంటాడంటే, అయ్యా నువ్వు ఒకటే చేయాలి, ఏంటంటే నీకు వచ్చేదానిలో దశమ భాగం, తర్వాత ప్రతి ఆదివారం దేవుని మందిరానికి వెళ్ళు, తర్వాత దేవుని నియమ నిబంధనలో ఖచ్చితంగా ఉండు, దేవుడు చెప్పినట్టుగా నడుచుకో, పాపం చేయకయ్యా, నీతిగా బతుకు. కానీ మొదట చెప్పిన మాట అంటే నీ దశమ భాగాన్ని ఖచ్చితంగా ఇవ్వని అంటాడు. అయితే అదే మాట పట్టుకొని అలాగే నమ్మకంగా వెళ్ళిపోయి తను వెళ్ళాల్సిన కొత్త ప్లేస్కి వెళ్ళి చిన్న వ్యాపారం మొదలుతాడు. మెల్లగా సబ్బులు తయారు చేయడం నేర్చుకుంటాడు. ఆ తర్వాత నెమ్మదిగా పేస్ట్, మా చిన్నప్పుడైతే కోల్గేట్ టూత్ పౌడర్ ఉండేది, పళ్ళపొడి ఉండేది. ఎంతమంది మీరు పళ్ళపొడి వాడినారు? చేతులు పైకెత్తండి. నిగనిగలాడే పళ్ళు లేనటువంటి వాళ్ళు ఎవరు? మీరెవరు వాడదా? టూత్ పౌడర్ తెలియదు మీకు అసలు. నెక్స్ట్ సరే జనరేషన్ తెలియదు కూడా తెలియదు. మేమైతే మా విలేజ్ ఉన్నప్పుడు చూసేవాళ్ళం, పళ్ళపొడి ఉండేది కోల్గేట్. ఇది ఎక్కడి నుంచి వచ్చిందబ్బా ఈ పళ్ళ పౌడర్ అనుకునేవాళ్ళం. కొన్ని రోజులకి ఇంకా పేస్ట్ వచ్చేసాయి. ఆ తర్వాత నచ్చినప్పుడైతే నేను చూసాను టూత్ పౌడర్. దేవునికి స్తోత్రం, చాలా బాగుండేది, చాలా తీగా కూడా ఉండేది. చాలా మంది తినేసేవాళ్ళ పౌడర్, చాలా మంది అదే పళ్ళు కూడా అనుకున్నారు, తినేసేవాళ్ళు కమ్మగా, అదే మింగేసేవాళ్ళు. పిల్లలైతే మింగేసేవాళ్ళు కూడా ఆ రోజుల్లో. అంత బాగుండేది కోల్గేట్ టూత్ పౌడర్. సో ఆ విధంగా రూపొందించే జ్ఞానం ఎవరు ఇచ్చారంటే ఈ కోల్గేట్కి దేవుడే ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడంటే ఆ తర్వాత అతను నెమ్మదిగా వ్యాపారం వచ్చింది, కొంత డబ్బులు వస్తున్నాయి. సో దశమ భాగం ఇవ్వడం మొదలెట్టాడు. దశమ భాగం అంటే ఎంత? 10వ వంతు అంటే మీకు వచ్చింది 1000 రూపాయలు అంటే అందులో ఎంత ఇస్తారు? 100 రూపాయలు ఇస్తారు. అది దశమ భాగం లెక్క. అయితే ఈ భక్తుడు ఏం చేశాడంటే ఆ తర్వాత క్రమేపీ తన వ్యాపారం వృద్ధి చెందుతూ వెళ్ళింది. అప్పుడు అమెరికా దేశం అంతా కూడా తన వ్యాపారం వృద్ధి చెందింది. అప్పుడు మరి తన ప్రజలతో, అంటే ఇంకా ఆఫీస్లో చాలా మంది పనిచేసే వాళ్ళు వస్తారు కదా ఆయన కింద. సో వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏమని అడుగుతారంటే, అయ్యా ఇప్పుడు మరి మనకి ఎంత ఆదాయం వస్తుంది అని కనుక్కుంటాడు. ఎంత లాభాలు వస్తున్నాయంటే బ్రహ్మాండంగా వస్తున్నాయి లాభాలు అని అంటాడు. అయితే మనం 10% కాదు దేవునికి ఇచ్చేది, ఇప్పుడు ఎంత ఇద్దాం? 30% వెళ్తాడు, 90కి వెళ్తాడు, 30% వెళ్దాం అని అంటాడు. 10% జగన్ తీసుకెళ్ళాడు, 30% దశమ భాగానికి వెళ్ళిపోయాడు. అంటే 1000 రూపాయలు వచ్చేదాన్ని 100 రూపాయలు ఇచ్చేవాడు. ఇప్పుడు ఎంత ఇస్తాడు? 300 ఇస్తాడు. 1000 రూపాయలు 300 గుర్తుపెట్టుకోండి. ఆ తర్వాత మరి దేవుడు ఇంకా మరి అలా చేసి ఆయన ఏం చేసేవాడు తెలుసా? డబ్బంతా కూడా దేవునికి ఇవ్వడం అంటే మిషనరీలకి, దాని తర్వాత అనాథలకి, దాని తర్వాత ఆసుపత్రులకి, తర్వాత చాలా హోటల్లో బైబుల్ ఉంటాయి. పెద్ద పెద్ద ఖరీదైన 5 స్టార్ హోటల్లో మంచి ఖరీదైన బైబుల్లో అక్కడ డ్రాయర్లో పెట్టి ఉంచుతారు. ఒకసారి అలాగే దేవుని కృపలో మేము ఒక స్టార్ హోటల్కి వెళ్ళడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు. మా నాన్నగారు అప్పుడు నెల్లూరులో పనిచేస్తున్నప్పుడు నేను ఐఐటి ఎగ్జామ్ రాయడానికి మద్రాసులో ఉన్నాను.
అప్పుడు అక్కడ సవేరా ఒక హోటల్, 4 స్టార్ హోటల్. అయితే అందులో ఉండడానికి దేవుడు కృపణించాడు. అయితే ఆ రోజు అమ్మా నాన్నలు అందరూ బయటికి వెళ్ళారు. నేను ఎగ్జామ్ నెక్స్ట్ డే రాయాలి. నేను చదువుకుంటా. నాకేంటంటే ఎక్కడికి వెళ్ళినా అన్ని ఎతకటం అలవాటు. కాస్త మధ్యలో టైం పాస్ కోసం ఏదున్నా లోపల ఏముంది, ఈ పెట్టిలో ఏముంది అన్ని ఎతకటం అలవాటు. అయితే ఏం చేశానంటే ఇందులో ఏముందో చూద్దామని చెప్పి అలా అక్కడ కబోర్డ్ డ్రెస్సింగ్ టేబుల్ ఉంది కదా, దాన్ని డ్రాయర్ ఓపెన్ చేశాను. అలా ఓపెన్ చేస్తే మంచి గిడియన్స్ బైబుల్, మంచి ప్రింట్, గ్రీన్ ప్రింట్ ఉండే గిడియన్స్ బైబుల్ ఇంగ్లీష్లో ముద్ర వేసింది, రెడ్ కలర్లో. ఇప్పుడే నాకు వస్తుంది. నేను లేపేద్దామని అనుకున్నా, కానీ తప్పు, దేవుని వాక్యం దొంగతనం చేయకూడదు కదా అని చెప్పి నేను లేపాను. అది కనపడింది నాకు వెంటనే. అబ్బా, ఇంత ఖరీదైన బైబుల్, అసలు కనీసం దాని వెల, ఎందుకంటే అప్పటికి నేను ఇంకో బైబుల్ కొన్నా, అది 250 రూపాయలు, దానికంటే రావు కానీ మామూలు సాధారణ పేపర్. ఇదేం గ్రీన్ బో పేపర్, ఇంత మంచి బైబుల్, ఇది కనీసం ఒక 5,000, 4,000 రూపాయలు బైబుల్, ఇంత మంచి బైబుల్ ఉంది, లేపేద్దామని ప్లాన్ చేశాను. కానీ తర్వాత ఎందుకో మనసు ఒప్పుకోలేదు, దేవుని వాక్యాన్ని అలా చేయకూడదు, డబ్బులతో కొనుక్కోవాలని చెప్పి తర్వాత ఎందుకో దేవుడు గ్రహించాడు. అయితే ఎందుకు చెప్తున్నానంటే చాలా చోట్ల హోటల్లో అంతా కూడా ప్రతి చోట బైబుల్ విస్తృతంగా గిడియన్స్ వాళ్ళకి అన్ని రకాల సేవకుడికి డబ్బులు పంపిణీ చేసిన ఎవరో తెలుసా? ఈ కోల్గేట్ అనే భక్తుడు. అయితే కొన్ని రోజుల తర్వాత ఇంకా మరి లాభాలు పెరుగుతూ ఉంటే ఈసారి వెళ్ళి తన ఆఫీస్ వాళ్ళతో అడిగి, దేవునికి ఇప్పటిదాకా మనం ఎంత ఇస్తా వచ్చామంటే 30% ఉంటే దాన్ని 60% చేశాడు. అంటే 1,000 రూపాయలు ఎంత ఇచ్చినట్టు 600. ఎందుకు 1,000 రూపాయలు చెప్తున్నానంటే దేవుడు ఎలాగ ఆశీర్వదిస్తాడో మీకు తెలియపరుస్తున్నాడు. అయితే 1,000 రూపాయలు 600 ఇచ్చేస్తున్నాడు. ఇప్పుడు 60% చేసేసాడు. ఇంకా ఇప్పుడు దేశాల్లో కోల్గేట్ వెళ్ళిపోయింది. ఇప్పుడు మనం మన ఇళ్లలో పిల్లలకు వాడే బ్రష్లు, మనం వాడే పేస్ట్లు కూడా కోల్గేట్ ఉన్నాయి. చాలా సబ్బులు, పాల్మోలివ్ అని ఉంటుంది, ఆ కంపెనీ కూడా కోల్గేట్ వాళ్ళది. అందులో బోల్డెన్ సబ్బులు, బోల్డెన్ ఇదేంటి మాయిశ్చరైజర్లు, క్రీములు, ఇలాగా రకరకాల, ఇప్పుడు డెటాల్ ఉందా, డెటాల్ లాంటివి లిక్విడ్స్, అలాంటివి చాలా రకరకాల ప్రోడక్ట్స్ అన్నీ కూడా కోల్గేట్వే ఉన్నాయి. సో అంత విస్తృతంగా ప్రపంచ దేశాల్లో అంతా కూడా వాళ్ళు వెళ్ళిపోయారు. ఆ రోజుల్లోనే కోల్గేట్ పేస్ట్ మనకు వచ్చింది. ఇప్పుడు మా చిన్నప్పుడు అంటే 1985 to 90, 90లో ఆ రోజుల్లోనే కోల్గేట్ ప్రపంచ దేశాలకు వెళ్ళిపోయింది. అప్పటికే వెళ్ళిపోయింది. అయితే అప్పుడు ఏం చేశారంటే ఇంకా చివరికి 60% కాదు, ఈసారికి దేవుడికి ఎంత ఇద్దాం అనుకున్నారు తెలుసా? 90%. తనకి అంటే ఎంత వస్తే తను 90% దేవుడికి ఇస్తున్నాడు. ఆ 90% ఇవ్వగా వాళ్ళందరికీ జీతాలు ఇస్తున్నాడు, పనిచేసే వాళ్ళకి. తనకు డబ్బులు ఉంటున్నాయి, తనకు విలాసవంతమైన భవనం ఉంది, విలాసవంతమైన కారు ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ అంటే 90% ఎంత? 1,000 రూపాయలు, 900. అంటే ఆయన కోసం ఎన్ని రూపాయలు పెట్టుకున్నాడు? 100 రూపాయలతోనే. అంటే 100 రూపాయలు ఆయన, అంటే 1,000 రూపాయలకి 100 రూపాయలు. అంటే ఆయనకి 1000 కోట్లు వస్తే 100 కోట్లు, 1000 కోట్లు వస్తే అందులో ఎంత? ఇక 100 కోట్లే తనకి. 100 కోట్లు మాత్రమే తను పెట్టుకోవడం, మిగతా అంతా కూడా ఎవరికి ఇచ్చేసేవాడు? దేవుడికి ఇచ్చేసేవాడు. అలా హెచ్చించాడు కాబట్టి ఆయన ఎంత ఉన్నతమైన స్థితిలోకి వెళ్ళాడు చూసారా? సో మనం కృతజ్ఞత కలిగి దేవునికి నమ్మకంగా ఉంటే దేవుడు ఎటువంటి స్థాయిలో తీసుకొస్తాడు? అందరినీ వృద్ధిలోకి తీసుకొస్తాడు. అందనంత స్థాయికి తీసుకొస్తాడు. వృద్ధి కాదు, మామూలు స్థాయి కాదు, అందనంత స్థాయిలో ఆయన ఉంచుతాడు. అందుకే దేవుని వాక్యంలో ఉంది ఏంటంటే, ఈ లోకంలో నుండి ఎటువంటి వారిని పిలిచాడంటే తెలుసా? జ్ఞానవంతులు అవమానపరచడానికి దేవుడు ఈ లోకంలో ఎవరు పిలిచాడో తెలుసా? వెర్రి వారిని పిలిచాడంట. బలవంతులు అవమానపరచడానికి దేవుడి లోకంలో ఎవరు పిలిచాడో తెలుసా? బలహీనులను పిలిచాడంట దేవుడు. అలాగే ఎన్నికైన వారిని, మరి వీళ్ళదే అని అనే వారిని తృణీకరించడానికి దేవుడు ఈ లోకంలో నుండి ఎవరు పిలిచాడో తెలుసా? నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, అల్పులైన వారిని, అసహ్యపడే వారిని. ఎంతమంది కుష్టి వాళ్ళని దేవుడు పిలిచాడు, ఎంతమంది వేశ్యలను దేవుడు పిలిచాడు, ఎంతమంది విడువబడిన వాళ్ళని దేవుడు పిలిచాడు. బలహీనులను, ఒక రకంగా చెప్పాలంటే మరి మన ఎస్సీ ఎస్టీ మరి దేశంలో విడువబడిన వాళ్ళే కదా. మరి ఇందులోనే కదా ఎక్కువ మంది క్రైస్తవులు అయ్యారు. ఎక్కువ మంది క్రైస్తవులు ఎందులో వచ్చారు చెప్పండి? ఎక్కువ ఎస్సీ ఎస్టీలోనే ఉన్నారు కదా, ఎస్సీలోనే ఎక్కువ మంది ఉన్నారు కదా. ఎందుకంటే వాళ్ళందరూ కూడా విడువబడిన సమాజం వాళ్ళని గుర్తించలేదు. వాళ్ళందరూ కూడా శుద్ధులుగా చేసి వాళ్ళందరూ కూడా కాళ్ళ కింద ఉండాలని చెప్పింది. కానీ దేవుడు ఎవరిని ఎన్నుకున్నాడు? ఈ జాతిని ఎన్నుకున్నాడు. ఈ జాతి నుంచి ఎవరిని పుట్టించాడు? ఒక ముత్యలాంటి ఆనముత్యాన్ని దేవుడు లేపాడు. లేపి మొన్న ఆయన వర్ధంతి మనం జరుపుకున్నాం, ఆయన జయంతి మనం జరుపుకున్నాం. ఎవరైనా? అంబేద్కర్ గారు. ఆయన దేవుడు లేపాడు మనందరి కోసం. మన భారతదేశానికి ఆయన ఒక మోషన్ చెప్పి పిలుస్తున్నారు. అందుకు ఆయన దేవుడిని తెలుసుకున్నాడని కూడా తర్వాత ప్రవీణ్ పగడాల గారు ఈ మధ్య ఎవరైతే చనిపోయారు ఆయన కూడా చెప్తూ వచ్చారు. నిజమే ఉండొచ్చు. అంత గొప్ప మేధావి. ఖచ్చితంగా ఆయన రాసినవన్నీ కూడా ఆయన ఏవైతే కాన్స్టిట్యూషన్లో పెట్టాడో అవన్నీ కూడా వేరే దేశాల నుంచి తీసుకున్నాడు. ఆ దేశాలన్నీ కూడా అమెరికా, బ్రిటిష్, ఇటువంటి దేశాలు. అవన్నీ కూడా బైబిల్ చూసి రాసిన నియమాలే. అవన్నీ కూడా వేరే ఎక్కడ చూసి రాయలేదు నియమాలు, బైబిల్లో చూసి రాసిన నియమాలే. వాడు ఖచ్చితంగా ఆయన దేవుడు తెలుసుకొని ఉంటాడు. సో
సరే, మన సబ్జెక్ట్ అది కాదు. కానీ మనం కృతజ్ఞత కలిగి దేవుని యందు మనం ఉంటే, దేవుడు మనకి ఇంత మేలు చేసినప్పుడు అంతే కృతజ్ఞత దేవుడు మనం చూపించాలి. అయితే దేవుడి కృతజ్ఞత మనం ఎలా చూపిస్తాము? క్రియలో చూపించాలి. క్రియలు లేని విశ్వాసం మృతమైన భయం ఉంటుంది. క్రియలో చూపించేది ఎలాగా? దేవుని పనులు ఉన్నప్పుడు వచ్చి మనం అందులో పాల్పొందడం. వాస్తవం ఈరోజు ఆదివారం మందిరం ఉంది. అందరికంటే ముందు వచ్చి పట్లేయటంలో, చిమ్మటంలో, దాని తర్వాత దైవ సేవకుడికి ద్రాక్షరసం పోసి ఇవ్వటంలో, దాన్ని పంచడంలో, మరి ప్రార్థన చేయడంలో, అలా ప్రతి విషయంలో సహాయంగా ఉండాలి. అదే కదా మన దానికి అంతకంటే మనం దేవుడికి ఏం చెల్లించగలం? మనం ఏం ఇవ్వగలం? దేవుడు డబ్బులు అడిగాడా? ఆస్తులు అడిగాడా? దశభాగం వరకు అడిగాడు. అది కూడా దేవుని మందిరంలో ఆహారం ఉండటం కోసమే. ఎందుకంటే దేవుని సేవకులు దశమ భాగంతోనే జీవిస్తారు. అదే వాళ్ళ జీవనం. కాబట్టి దశమ భాగం దేవుని సొత్తు అంటున్నాడు దేవుడు. అది మనం ఇచ్చినప్పుడు దేవుని మందిరంలో ఆహారం ఉంటుంది. దేవుని మందిరంలో ఆహారం ఉంటే సేవకునికి ఆహారం ఉంటే ఆయన నలుగురికి ఆహారాన్ని పంచగలడు కదా. ఆయనకి ఆహారం ఉంటేనే ప్రజలందరికీ ఆత్మీయ ఆహారం ఇవ్వగలడు. కాబట్టి దేవునికి కృతజ్ఞత మనం క్రియలో చూపించాలి. మన సమయాన్ని దేవునికి ఇవ్వాలి. ప్రార్థన ఉంది అనగానే 8 అంటే 7:30కి వచ్చేసేయాలి. ఆ బిడ్డలు వచ్చినట్లుగా ముందు ఉండాలి. అందరికంటే ముందు వచ్చి చేతులైతే కన్నీటితో ప్రార్థన చేయాలి. ఆ ఫలాన్ని ఎవరు కోల్పోరు. నేను చెప్తున్నా, మీరు మార్గాలు వెళ్ళినప్పుడు క్షేమంగా తిరిగి వస్తారు. మీరు పనులు చేస్తున్నప్పుడు ప్రతి పని కూడా ఫలిస్తుంది. ఇది అబద్ధంగా చెప్పలేదు, ఎందుకంటే నేను అనుభవించి చెప్తున్నా. నేను దేవునికి చేతులెత్తి ప్రార్థన చేసినట్లయితే మందిరానికి వచ్చి దేవుని కాపుదల అంత గొప్పగా ఉంటుంది. అందరికీ నష్టం జరుగుతుండదు, కానీ మీకు తెగులు మీ దగ్గరికి రాదు. మనందరికీ తెలిసిన కోవిడ్ వచ్చిందని, మరి ఎంతమంది కోవిడ్లో ప్రాణాలు కోల్పోయారు? మనందరం సజీవులు ఎక్కడ ఉన్నామంటే మన గొప్పతనం అది దేవుని యొక్క కృప, దేవుని యొక్క కాపుదలే కదా. అదేవిధంగా దేవుడు మనల్ని అన్ని విషయాల్లో కూడా కాపాడుతాడు, భద్రపరుస్తాడు. అయితే మనం అంతే కృతజ్ఞత కలిగి ఉండాలి దేవుని ఎడల. ఆయన మనం చేసిన ఏ మేలును మనం మర్చిపోకూడదు. ఆ కృతజ్ఞత క్రియలో చూపించాలి. వచ్చి దేవుని సన్నిధిలో ఎప్పుడు కనబడుతూ ఉండాలి. దేవుని పని అంటే నువ్వు ముందుండాలి. ఎవరు దేవుని పనిలో ముఖ్యంగా ముందుంటారో వాళ్ళనే దేవుడు అద్భుతంగా ఆశీర్వదిస్తాడు. తెలుసా మీకు? దేవుని పనిలో ముందున్న వాళ్ళే ఆ దేవుని పొందుకుంటారు, ఆశీర్వాదం పొందుకుంటారు. ఎందుకంటే మన స్థితి మొదట కొద్దిగా ఉండొచ్చు, కానీ తుదకు మహాభివృద్ధి ఉంటుంది. మామూలు కాదు, మహాభివృద్ధి. ఎందుకంటే ప్రపంచ దేశాలు చేరేంత అభివృద్ధి పొందుతారు. ఇంతమంది దైవజనులాగా మరి కుళ్ళిపోయిన అటువంటి దేవుని గురించి తెలుసుకున్న వ్యక్తులు ప్రపంచ దేశాలకు తిరిగి, ఎవరు మరి ప్రధానులు తిరిగి విమానంలో తిరిగి ప్రపంచ దేశాలకు సువార్త చేశాడు ఆ దైవజనుడు. సరే, ఇప్పుడు సరైన స్థితిలో లేడు, అందుకని ఆ సంగతి నేను చెప్పట్లేదు. కానీ ఏ స్థాయికి తీసుకెళ్ళాడు? కుళ్ళిపోయినటువంటి తినేవాడు మరి US Air Force 1 ఫ్లైట్లో, అమెరికా ప్రధాని కూర్చున్న ఫ్లైట్లో తిరిగి సువార్త చేశాడు 70-80 దేశాలు. ఆ స్థాయికి మహాభివృద్ధిలోకి దేవుడు మనం తీసుకుని వస్తాడు. కానీ నువ్వు నేను చేయాల్సిన దానికి ఏం చేయాలి చెప్పండి? ప్రార్థన కాదు, ప్రార్థన చేయాలి. కృతజ్ఞత కలిగి ఉండాలి. ఆ కృతజ్ఞతను దేవుని సమయాన్ని దేవునికి ఇచ్చి, దేవుని ధనాన్ని దేవునికి ఇచ్చి, మందిరంలో ప్రార్థన ఉన్నప్పుడు ఏదన్నప్పుడు కూడా అన్నింటిలో పాల్గొనడం పొందితే ఆ దీవెన ఖచ్చితంగా అందరికీ వస్తుంది. లేకపోతే ఎవరైతే ముందుగా వస్తారో వాళ్ళకి మాత్రమే దీవెన వస్తుంది. మిగతా అన్ని దీవెనలు కోల్పోతాం. మనం ముందుకు రాలేదంటే ఆ దీవెన కోల్పోతాం. మనం ముందు త్వరపెట్టలేదంటే ఆ దీవెన కోల్పోతాం. మరి నా చిన్న సాక్ష్యం చెప్పి నేను ముగిస్తాను. మరి మా అమ్మ నాన్నగారు ఇద్దరు 6 నెలల వ్యవధిలో ఇద్దరు చనిపోయారు. నాన్నగారు IAS ఆఫీసర్గా, కలెక్టర్గా హైదరాబాద్లో చేశారు. తర్వాత హైదరాబాద్లో ఉంటుండగా ఆప్కో ఫ్యాబ్రిక్స్లో BCM MDగా మార్చిలో నెలలో 2012 ఆయన అనుకోకుండా మరి బ్రెయిన్ స్ట్రోక్ రావటం, ఆయన ఆసుపత్రి పాలైపోయారు. తర్వాత కొన్ని రోజులు 70 రోజులు వయసులో ఉన్నారు, ఆయన చనిపోయారు. తర్వాత 6 నెలలకే అమ్మకి మరి చిన్నప్పటి నుంచి షుగర్ ఉండేది, తమ్ముడు పుట్టిన దగ్గర నుంచి. అప్పుడు ఆమెకి TB అటాక్ అయిపోయి ఆవిడ మరి నాన్నగారిని అలాగా ఆసుపత్రిలో ఉండగా ఆమెకు వచ్చింది TB. అది ఎవరు చూసుకోలేదు. కొన్ని రోజులకే ఆవిడ బాగాలేకుండా అయిపోయి నాన్నగారు జూన్లో చనిపోతే అమ్మ మరుసటి సంవత్సరం ఫిబ్రవరిలో అమ్మగారు కూడా చనిపోయారు. అయితే నెలకప్పటికి మా అమ్మగారిది, నాన్నగారిది, నాది జీతాలు అన్నీ కలుపుకుంటే దాదాపు అప్పుడు మరి 3 లక్షల పైన 3.5 లక్షల దాకా మొత్తం జీతం ఉండేది. అయితే వాళ్ళు ఇద్దరు చనిపోగానే ఇప్పుడు ఎవరి జీతం ఉంది? నాది ఒక్కడే ఉంది. అప్పుడు నా జీతం ఎంత? 50,000. 3 లక్షలు ఎక్కడ, 50,000 ఎక్కడ? ఒక్కసారిగా 3 లక్షల నుంచి 50,000 పడిపోయాం. సరే, డబ్బు గురించి నేను చెప్పట్లేదు. ఇంకా మేము పెద్దవాళ్ళు ఇద్దరు లేరు, కానీ మా జీవనం అయితే సాగాలి కదా. నేను ఉద్యోగంలో అయితే ఉన్నాను. ఒక్కసారిగా 3 లక్షల నుంచి 50,000 స్థాయికి పడిపోయింది. మరి మా ఖర్చులు ఎంతగా తగ్గాలి? అసలు తిండి వరకు కూడా సరిపోతుందో లేదో తెలియదు. ఎందుకంటే ఎంత చెట్టుగా అంతే గాలి. ఆల్రెడీ ఎన్నో ఖర్చులు ఉన్నాయి, ఎన్నో లోన్లు ఉన్నాయి. దానికి తగ్గట్టుగా జీతం తగ్గట్టుగా తీసుకున్నారు. కానీ ఆ సమయానికి 50,000 పడిపోయింది. ఈ 50,000తో అసలు మేము ఉండగలమా? అంటే ఉన్న ఆ సమయానికి కూడా ఖర్చులు బట్టి. కానీ అప్పుడు అమ్మ నాన్న ఉన్నప్పుడు మేము ఎలా బతికాము?
అమ్మ నాన్న చనిపోయిన తర్వాత కూడా అదే స్థాయిలో దేవుడు మమ్మల్ని ఉంచాడు. ఇంకా అంతేకాదు, ఇంకొక కారు, కొత్త కారు కూడా కొన్నాను నేను. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. 2 కార్లు ఉండేవి, 3వ కారు కూడా నేను కొన్నాను. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకంటే దేవుడు ఏమాత్రం నూనె తక్కువ చేయలేదు, ఏమీ తక్కువ చేయలేదు. అయితే నేను ఒకటే చేసేవాడిని, ఏంటంటే దేవుని సన్నిధి అంటే పరిగెత్తుకొని వెళ్ళేవాడిని. దేవుని మందిరం అంటే అది నైట్ షిఫ్ట్ చేసిన, మరి చాలా మా దగ్గర పనిచేసే వాళ్ళలో చాలామంది నైట్ డ్యూటీ చేసి ముందుకు రావడానికి, నైట్ డ్యూటీ చేశారనుకోండి, ఉదయాన్నే ప్రార్థన అనుకోండి రారు, వెళ్ళి పడుకుంటారు. ఎందుకంటే మేము నైట్ డ్యూటీ చేసామండి, ప్రార్థనకి ఏం వస్తాం రాలేమని చెప్పి అంటారు. కానీ నేను డ్యూటీ చేసేటప్పుడు నాకు నైట్ మళ్ళీ డ్యూటీ ఉన్నా కూడా నేను మందిరానికి వెళ్ళి అటెండ్ అయ్యి వచ్చిన తర్వాత వెళ్ళి పడుకునేవాడిని. ఆ తీసుకున్న కొంచెం నిద్రతోనే నాకు డ్యూటీలో నా పని త్వరగా ముగించుకొని రెస్ట్ తీసుకోవడానికి దేవుడు నాకు సహాయం చేస్తాడు. మనకు ఆసక్తి ఉండాలే కానీ దేవుడు మన కోసం ఎన్ని గొప్ప కార్యాలు చేయడానికైనా సిద్ధంగా ఉన్నాడు. మనకు ఆసక్తి ఉండాలి, మొదలు దేవుని కోసం ఏమైనా చేయాలి అనే తపన మనకుంటే దేవుడు మన కోసం అలాగే చేస్తాడు. అలాగే ఆ స్థితిలో ఆ కొంచెం డబ్బులతోనే, నాకున్న కొంచెం జీతంతోనే తర్వాత మా చెల్లెలు పెళ్లి చేశాం. తర్వాత అమ్మ నాన్న చనిపోగా వాళ్ళ డబ్బులు ఏవైతే రావాలో, ఇద్దరు ఉద్యోగస్తులే కాబట్టి అమ్మ కూడా రీజియన్ క్యాండిడేట్ హైయర్ ఎడ్యుకేషన్కి. సో అవన్నీ కూడా వచ్చే చెల్లెలు పెళ్లి చేసాం, తర్వాత తమ్ముడు చేసుకున్నాం, నేను పెళ్లి చేసుకున్నాం, తర్వాత తమ్ముడు పెళ్లి చేసుకున్నాం. ఇప్పుడు ఎవరి కుటుంబాలు వాళ్ళకు వేరుగా ఏర్పడ్డాం. ఎక్కడ కూడా ఏది కూడా దేవుడు గొడవ చేయలేదు. ఇప్పుడు మరి అప్పుడు తల్లిదండ్రులు ఉన్నప్పుడు వాడే కారు కంటే మంచి కారు ఇప్పుడు నేను వాడుతున్నాను. వాళ్ళప్పుడు ఈ కారు చూడలేదు, నేను ఇప్పుడు వాడే కారు ఆ రోజుల్లో వాళ్ళ కారు వాడలేదు, నేను వాడుతున్నాను ఇప్పుడు ఆ కారు. అలాగే అది నా గొప్పతనం నేను అంటలేదు, దేవుడు హెచ్చిస్తే ఎలా ఉంటుందో చెప్తున్నాను. దేవుడి మీద నిజంగా మనం ఆధారపడితే మనకి ఏది కావాలి, కారు అనేది చిన్న ఉదాహరణ చెప్తున్నాను. మనకి ఏది కావాలో అది మన జీవితంలో దేవుడు మనకు ఖచ్చితంగా ఇస్తాడు. కాబట్టి మనం దేవుని సన్నిధిని నిర్లక్ష్యం చేయకుండా ఈ పునరుద్ధాన దినం నుంచైనా మనం దేవునికి కృతజ్ఞత కలిగి దేవుని పనులన్నింటిలో పాలుపంపులు పొందుతూ దేవుని ఘనపరుస్తూ మనకు కలిగిన స్థితి మొదట కొంచెమే ఉండొచ్చు, మనం తక్కువ స్థాయిలో ఉండొచ్చు, కానీ దేవుడు దాన్ని అంచెలంచెలుగా వృద్ధిలోకి తీసుకొని వస్తాడు. చివరికి ఎంతటి వృద్ధిలోకి తీసుకొని వస్తాడంటే మన ఎదుర్కొన్న వాళ్ళందరూ కూడా ఊహించలేరు. అటువంటి స్థాయిలో దేవుడు మనం తీసుకొని వస్తాడు. దేవుడు ఇచ్చిన మాటలు అన్నింటిలో ఆస్వాదించి దీవించినాక అవకాశం ఇచ్చిన దయచేసి నా హృదయపూర్వక వందనాలు. ఆమె క్షమించండి, సమయం ఎక్కువ తీసుకున్నట్లయితే. హల్లెలూయా.